ఓకేనండి. సరే. 7 చక్రాస్ గురించి మాట్లాడుతున్నాం కదా! ఇప్పుడు 7 చక్రాస్ గుడ్ ఆఫ్టర్‌నూన్. యెస్. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. సురేఖ. సురేఖ గారు అంటే ఇప్పుడు రీసెంట్ క్లాస్‌లో ఉన్నారు కదా మీరు? మీ మ్యామ్. ఓకే. ఏ చక్ర మీకు అలైన్‌మెంట్ అనిపించట్లేదు. అంటే మీ ఇన్ని క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత అట్‌లీస్ట్ అసలు మీరేం నేర్చుకుంటున్నారో తెలిస్తే నాకు ఫర్దర్‌గా మిమ్మల్ని గైడ్ చేయడానికి అవుతుంది. అండ్ ఈ పర్సనల్ స్టోరీస్ అంటే సక్సెస్‌ఫుల్ స్టోరీస్ షేర్ చేసుకునే వాళ్ళు షేర్ చేసుకోండి. మీది అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరి కోసం మీరు పర్సనల్ రూడీ కావాలనుకుంటున్నారనేది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. దాన్ని బట్టి నేను వాళ్ళకి పర్సనల్ రూనీస్‌ని ఇస్తాను. ఓకే. సో, రూనీస్‌ని ఎలా యూజ్ చేయాలంటే మనము మీ లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి. డైలీ మీరు ఆ రూనీని చక్కగా ఒక పేపర్ మీద రాసుకొని ఓకే. దాన్ని గేజింగ్ చేస్తూ అంటే కంటిన్యూయస్‌గా దాన్ని చూస్తూ మీరు మీ ఇంటెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట. సో, ఇది డేట్ ఆఫ్ బర్త్ మీద బేస్ చేసుకొని వస్తాయి రూనీస్ అన్నమాట. అలా కాకుండా మనకి రూనీస్‌లో రీడింగ్ కూడా ఉంటుందన్నమాట. సో, రీడింగ్‌లో ప్రెజెంట్ ఎలాంటి సిట్యుయేషన్సు, పాస్ట్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ నుంచి బయటకి రాగలగడానికి ట్రై చేస్తూ ఉంటాము. అంటే ఇట్స్ లైక్ ఆస్ట్రాలజీ లాగా పనిచేస్తుంటది. అఫ్‌కోర్స్ దట్ రూనీ రీడింగ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ క్లాస్‌లో అది ఉండదు. బికాజ్ అదేంటంటే పర్సనల్‌గా రూనీ రీడింగ్ చేస్తాం గానీ, ఇట్లా అంటే పబ్లిక్‌గా చెయ్యమన్నమాట. బికాజ్ ఎందుకంటే ఒకరి విషయాలు ఒకరికి తెలియడం అనేది అంత మంచి పద్ధతి కాదు. తెలుసుకోవడం కూడా మనకు మంచిది కాదన్నమాట. సో, పర్సనల్ రూనీ రీడింగ్‌లో ఎంతవరకు మీరు కేరింగ్ ఉండాలి. ఇప్పుడు మేము సిజల్ వేసినప్పుడు మీరు ఎంత ఎనర్జీతో ఉన్నారో కూడా అలాగే తెలుస్తుంటుందన్నమాట. సో, మీరు ఎక్కువ నెగెటివ్ ఆలోచిస్తున్నారా? పాజిటివ్ ఆలోచిస్తున్నారా? ఏది మీకు హెల్ప్ చేస్తుంది? ఏం చెయ్యట్లేదు? ఎవ్రీథింగ్ మీకలాగా తెలుస్తుంది. అలాగే సేమ్ రూనీ రీడింగ్‌లో కూడా అలాగే తెలుస్తుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మూలాధార చక్రం అంటే మనీ నాకు స్టక్ అవుతుందనుకునే వాళ్ళకి మూలాధార చక్రంలో ప్రాబ్లమ్ ఉందని అర్థము. సో, ఎవరెవరికి మూలాధార చక్రంలో బ్లాక్స్ ఉన్నాయని అనుకుంటున్నారు? ఎవరెవరికి మూలాధార చక్రంలో లక్ష్మి గారు. ఓకే. మీరు బిజినెస్ చేస్తారండి? హౌస్ వైఫా? ఎలా తెలుస్తుంది మీకు? అంటే అసలు మీరు మూలాధారం చక్రానికి కనెక్ట్ అవ్వడానికి నేను చాలా క్లాసెస్‌లో, చాలా వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను. ఏమన్నా ప్రయోగాలు చేశారా? ఏం చేశారు? అది రాయండి. ఓకే. నేను మీకోసం ఆహ్, చిన్న చిన్న లైఫ్స్ లాగా ఎవ్రి చక్రాలో ఏమేం చేయాలి అంటే అట్‌లీస్ట్ మీరు ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పాను. ఏవైతే చక్రాస్ అలైన్‌మెంట్ ఉంటుందో, వాటికి ఏమేం చేయాలనేది చాలా క్లాసెస్‌లో చెప్పాను నేను. ఎవ్రి టైమ్ కంపల్సరీ చెప్తూ ఉంటా అన్నమాట. సో, కొంచెం డీపెన్ లెవెల్‌లో మీరు మీ చక్రాస్ మీద వర్క్ చేయండి. బికాజ్ మీకన్నిటికి కూడా ఈచ్ అండ్ ఎవ్రి చక్ర ఈస్ కనెక్టెడ్ విత్ అవర్ ఓన్ బాడీ కదా! అందుకోసం. ఓకేనండి? సో, మనీ రిలేటెడ్‌లో ఎప్పుడైనా మీకేదన్నా ప్రాబ్లమ్ ఒస్తుంది అనంటే, దయచేసి చక్రాస్ అలైన్‌మెంట్ ఎలా చేసుకుంటున్నారు? అండ్ అన్నిటికన్నా ముఖ్యము మనీ గురించి మీరేం ఆలోచించుకుంటున్నారు? చాలా మంది ఏమంటారంటే, నాకు మనీ సంపాదించడం ఇష్టమేనండి. కానీ నేను సంపాదించలేకపోతున్నాను. లేకపోతే నేను ఎవరికైనా ఇస్తుంటే నాకు తిరిగి రావట్లేదండి. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించలేకపోతున్నాను. ఆర్ ఎల్స్ ఇట్లా మనీ అనేది ఎక్కువ నా దగ్గర సేవింగ్స్‌లో ఉండడం లేదు. ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్ అండి. ఎందుకనంటే మనీ అనేది హైయర్ వైబ్రేషన్ అని అందరికీ తెలుసు. సో, మీరు దానికి ఏం వైబ్రేషన్ ఇస్తున్నారు? చాలా మంది నేనెప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదా! ఎక్కడున్నా మనీ ఈజ్ మనీయే. పక్కోళ్ళ దగ్గరున్నా, మన దగ్గరున్నా మనీయే. బట్ మనీకి మీరు ఎక్కువ శాతం కృతజ్ఞతగా ఉండడం వల్ల మనీ అనేది వస్తుందండి. ఓకే. అది దట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. కృతజ్ఞత లేకుండా మీకున్న దాంట్లో మీరు తృప్తిగా లేకుండా లేనిది ఎక్కువ కావాలనుకోవడం తప్పు. ఎందుకనంటే మీకు లేని దాని కోసం ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు మీకు తెలియకుండానే ఒక నెగెటివ్ ప్యాటర్న్ మీ దాంట్లో స్టోరేజ్ అవుతుంది. అయ్యో! నాకిది లేదు. అబ్బా! వాళ్ళకుంది. అంటే
మీరు ఎప్పుడైనా సరే ఈ మనిషిలాగా ఇలా ఎదగాలి అనుకోవడంలో తప్పులేదు గానీ, ఆ మనిషిలాగా నా దగ్గర అది లేదు, నేనిలా కాదు, నేననుకున్న దానికి రీచ్ కాలేకపోతున్నాను. దీస్ కైండ్ ఆఫ్ ఎప్పుడు కూడా దయచేసి అనుకోవద్దు. బికాజ్ ఎందుకనంటే అండి, మీరలా అనుకోబట్టి ఫస్ట్ స్టోరేజ్ అయ్యేది నెగటివిటీ అన్నమాట. ఓకే. సో, అందుకోసం అని చెప్పి దయచేసి మిమ్మల్ని మీరు మనీ విషయంలో అనుకోకూడదు. ఓకే. అండ్ ఇప్పుడు మనకి దివాళీ వస్తుంది. సో, సమ్ టైమ్స్ కొన్ని రిచువల్స్ కొన్ని టైమ్స్‌లో చేయాల్సిందే. పోర్టల్స్ టైమ్‌లో, అమావాస్య, న్యూ మూన్ టైమ్‌లో. చాలా వరకు చాలా మంది అసలు ఫ్రీ క్లాసెస్ మీకు చేస్తనే ఉంటారు. బట్ ఏంటనంటే అండి, వాళ్ళు ఫ్రీ క్లాసెస్ చేసినంత కన్నా మీరు వాల్యూ ఇచ్చి, వాళ్ళేం చెప్తారో అది చెయ్యండి. నా క్లాసే నేను అనట్లేదండి. నా ఛానెల్‌లో వచ్చేదే నేను మాట్లాడను ఎప్పుడు కూడా. బికాజ్ ఎందుకంటే వన్స్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో, హీలింగ్‌లో వాళ్ళు చెప్పేది ఏదైతే ఉంటుందో ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. అండ్ మీరు వాళ్ళని ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు చెప్తుంది గూడా మీరు చేస్తూ ఉండాలన్నమాట. లైక్ అంటే ఇప్పుడు కొంతమంది ఫ్రీ క్లాసెస్ చేసినప్పుడు అటెండ్ అవ్వండి. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోండి. వాటిని మీరు ఖచ్చితంగా చెయ్యాలి. ఓకే. చేస్తేనే అలాంటి మంచి రోజుల్లో అమావాస్యకని, పౌర్ణమికని వాళ్ళంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నప్పుడు అదర్ ఛానెల్స్ వాళ్ళు కూడా మీరు కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి ఆఫ్‌కోర్స్ యూ ఆర్ మై స్టూడెంట్స్. బట్ మీరు అలాగే వాళ్ళకి కూడా స్టూడెంట్సే. అలాగే వాళ్ళకి కూడా మీరు సబ్‌స్క్రైబర్సే. ఓకే. సో, మీరు చూజ్ చేసుకున్నారు అందరినిని. సో, దెన్ అప్పుడు వాళ్ళంత ఎఫర్ట్ పెట్టినప్పుడు చేయండమ్మా. ఓకే. ఎందుకంటే నన్ను అడుగుతూ ఉంటారు. మేడం అలా చెప్పినప్పుడు నేను అక్కడ చేయలేకపోయానండి. వన్స్ మీరు చూసారు ఒక రిచువల్ గురించి చెప్పారు అని అంటే ఒక హీలర్ ఒక రిచువల్ గురించి చెప్తున్నారంటే వాళ్ళు ఎంతో ఎఫర్ట్ ఆల్రెడీ ప్రయోగం చేసిన తర్వాతే చెప్తారు. సో, నా ఛానెల్ అనే కాదు మీరు ఏ ఛానెల్‌లో మీకు కనెక్ట్ అయ్యారు. మీకు చెప్పే పర్సన్ అంటే లైక్ కోచెస్ మీకు కనెక్ట్ అయ్యారంటేనే యూ కెన్ అమ్మా. పర్వాలేదు. ఇక్కడే చేయాలని ఏం లేదు. ఎక్కడైనా చేయండి. ఎవరి దగ్గర చేసినా మీరు బాగుండడం కావాలి. మీ లైఫ్ చేంజ్ అవ్వడం కావాలి. ఇక్కడే ఉండాలి అలా ఎప్పుడు అనుకోవద్దు. బికాజ్ ఎందుకంటే అది అత్యాస అయిపోతుంది. ఎందుకంటే వి కెనాట్ కంట్రోల్ యువర్ మైండ్ ఎక్కడుంది, లేకపోతే మీ ఎమోషన్స్‌ని మేము కంట్రోల్ చేయలేము. మీకెక్కడుండాలని అనిపిస్తే అక్కడే ఉండండి. బట్ వాళ్ళేం చెప్తున్నారో కూడా అది చెయ్యండి. ఓకే. సో, ఎవరైనా హీలర్సే. ఒక్క 1 మినిట్ వీడియో చేసినా దేర్ ఈస్ ఎ ఎఫర్ట్ అన్నమాట. అంటే దాని గురించి తెలుసుకోవటము, దాని గురించి అనాలిసిస్ చేయటము, దాన్ని మా మీద ప్రయోగాలు చేసుకోవడం దెన్ ఓన్లీ మీకు చెప్తామన్నమాట. సో, అందుకని ఏ హీలర్ చేసినా, ఎవరు చెప్పినా మీరు చేయండి. అండ్ ఇంకొకటి డబ్బుల విషయంకొచ్చేటప్పటికి కొంచెం కృతజ్ఞతగా ఉండండి. మీకు మీ లైఫ్‌లో హ్మ్. మీరు క్లాసెస్ జాయిన్ అయినప్పుడు ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే. మీరు జాయిన్ అయినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతున్నప్పుడు వెరీ గుడ్. మీరు ఎప్పుడూ ఒకరి క్లాస్‌లోనే ఉండాలని లేదు. ఆల్‌వేస్ నా క్లాస్‌లోనే ఉండాలని లేదు. ఇంకొకరి క్లాస్‌లోకి వెళ్ళకూడదని కూడా లేదు. కాకపోతే ఏమవుతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్‌ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు వెరీ ఫస్ట్ ఎవరో ఒకళ్ళ దగ్గర స్టిక్ అయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ ప్యాటర్న్‌లో ఉంటారు మీరు. అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు కొత్త కొత్త టెక్నిక్స్ కూడా మీరు నేర్చుకుంటుంటారు. అది కూడా మంచిదేనండి. ఓకే. సో, అలా నేర్చుకున్నప్పుడు మీకేమవుతుందంటే 10 డేస్, 21 డేస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏదైనా సరే. మీరు ఒక ప్యాటర్న్‌ని చేంజ్ జేసుకోవడానికి. సో, అక్కడి నుంచి మీరు సడెన్‌గా ఒక హీలర్ దగ్గర ఒక 21 డేస్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఇంకొక హీలర్ దగ్గరికి వెళ్లారనుకోండి. మీకు అనుకోకుండా రిజల్ట్స్ ఒస్తాయి. అప్పుడు మీకేమనిపిస్తదంటే, అరే! ఇక్కడ కాదు అక్కడికొచ్చినప్పుడు మనకి చేంజెస్ ఒచ్చినాయి. కానీ అక్కడ యాక్చువల్‌గా మా దగ్గర ఏముండదండి. టు బీ ఫ్రాంక్ అంటే నిజాలు మాట్లాడుకోవాలి క్లాసెస్‌లో. ఈ హీలింగ్ క్లాసెస్‌లో ఎస్పెషల్లీ. మా దగ్గర నిజంగా ఏమి ఉండదు. మా దగ్గర ఏముంటుందనంటే ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఎలా చెయ్యాలి? అనేది మ్యాటర్ క్లియర్‌గా టెక్నిక్స్ తెలిసుంటాయన్నమాట. మీరు పాటిస్తారు చూసారా? అది మీ గొప్పతనమే. మీరు పాటించి దాన్ని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి నేను ఈ లైఫ్‌ని చేంజ్ జేసుకోవాలని పట్టుదలగా ఉంటారు చూసారండి? ఆ గొప్పదనం అంతా గూడా మీదే అన్నమాట. అలా నా స్టూడెంట్స్‌లో కూడా చాలా మంది చాలా సక్సెస్ స్టోరీస్ అంటే కొన్ని పర్సనల్‌గా ఈవెన్ దో నేను నా మెయిన్ గ్రూప్‌లో కూడా పెట్టానన్నమాట నేను. ఎందుకు పెట్టానంటే వాళ్ళెంతో పర్సనల్‌గా కొన్నిటిని మనకి షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సక్సెస్ స్టోరీస్ అవి. బట్ ఏంటంటే కొన్ని పర్సనల్స్ ఉంటాయి కాబట్టి మేము షేర్ చేయమన్నమాట. సో, అలా మీరు మీకు సంబంధించినవి ఏదైనా ఉంటే గనక దయచేసి కృతజ్ఞతగా ఉండండి. ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే. దెన్ అప్పుడు మీరు దయచేసి మనీ విషయంలో కూడా సేమ్ పాటించండి. ఓకేనా? సో, మూలాధార చక్రంకొద్దాం మనం ఇప్పుడు. మూలాధార చక్రంకొచ్చేటప్పటికి నేను మీకు స్పెసిఫిక్‌గా ఈ వీడియో కూడా చేస్తానండి. ఇప్పుడు ఇప్పుడు కాదు గానీ ఖచ్చితంగా నేను కొన్ని వీడియోస్ చేసి చక్రాస్ గురించి స్పెషల్లీ
వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ చేసినప్పుడు మీకింకా మూలాధార చక్రం గురించి, వాటి గురించి బాగా అర్థమవుతుందనమాట. ఓకేనండి. ఓకే. ఫస్ట్ మనం మూలాధార చక్రం గురించి తీసుకుందాం. దట్ ఈస్ రూట్ చక్ర అనమాట. ఓకే. మూలాధారం వచ్చి సంస్కృతంలో పిలుస్తూ ఉంటాం. నేనేం చెప్తానంటే చిన్న చిన్నవి బాగా పాటించండి. ఓకే. మెటల్ గాని, కాపర్ గాని, గోల్డ్ గాని, ఐరన్ గాని ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇట్స్ లైక్ కనెక్టెడ్ విత్ ద రూట్ చక్ర అన్నమాట. సో, మీరు అది గుర్తుపెట్టుకోండి. మూలాధార చక్రం ఎక్కడుంటుందని చాలా మందికి ఇప్పటికి కూడా తెలీదు. బేస్ ఆఫ్ ఏదైతే ఉంటుందో స్పైన్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం కూర్చునే ప్లేస్‌లో ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీరు ఎక్కువ సోలార్ సిస్టమ్‌లో మనం ఒకవేళ ఆస్ట్రాలజీ పరంగా తీసుకుంటే మెర్క్యూరీ గాని, ఎర్త్ కానీ, మార్స్ కానీ, సాటర్న్ గాని మూలాధార చక్రానికి కనెక్ట్ అయ్యేటటువంటి రాశులు కూడా ఉంటాయన్నమాట. ఓకే. మీరెప్పుడైనా బాగా మూలాధార చక్రం త్రూ కనెక్ట్ అవ్వాలనుకుంటే, ఫుల్ మూన్ రోజున బాగా మెడిటేషన్ చేయండి. అది కూడా ఎవరికి మెడిటేషన్ చేస్తారు? కాళికామాతకి చెయ్యాలి. కాళీ మ్యాజిక్ బిగిన్ నౌ అనే దాన్ని మీరు ఆపకుండా ఒక 45 మినిట్స్ ఓకే. 45 మినిట్స్ డూ మాలాస్ అండి. మీరొక 11 మాల, 13 మాల 108 టైమ్స్ మాల అని ఏదన్నా పెట్టుకొని, లేదు అనంటే టార్గెటెడ్‌గా 11 మాలాస్‌ని అయినా సరే ఖాళీ మ్యాజిక్ బిగిన్ నౌ విజువలైజ్ యువర్‌సెల్ఫ్ మీరు ఎక్కడైనా టెర్రస్ మీద గాని, లేతే ఇంట్లో కూర్చున్నా కూడా ఓకే మీకు. బట్ హౌస్ మాత్రం క్లెన్స్‌డ్‌గా ఉండాలి. ఇట్స్ ఎ టాప్ సీక్రెట్ అన్నమాట. ఈవెన్ దో ఇప్పటికి మేము చేసేదాన్నే మీకు నేను చెప్తున్నాను నేను. ఓకేనమ్మా. సో, 11 మాల మీరనుకోండి. ఒక్క ఫుల్ మూన్ రోజున మాత్రమే మీరు కాళికామాతతో కనెక్ట్ అవ్వడం వల్ల రూట్ చక్ర ఏదైతే ఉంటుందో చాలా ఫాస్ట్‌గా క్లెన్స్ అవుతూ ఉంటుందన్నమాట. వన్స్ మీరు రూట్ చక్ర త్రూ కాళికామాత మెడిటేషన్ చేసిన తర్వాత దెన్ అప్పుడు కాళికామాత రిచువల్స్ కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ కనెక్ట్ అయిపోతే మనకెప్పుడు కూడా అలాంటి ఎనర్జీస్ అండి డెటీస్ ఎనర్జీస్ కనెక్ట్ అయినప్పుడు ఎప్పుడూ మనకి కనెక్ట్ అయ్యే ఉంటాయి. మనమే దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. అండర్‌స్టూడ్? ఇప్పటి వరకు అర్థమైందా అందరికిని? ఓకే. ఓకే. అండ్ మీరు పూజ చేసినప్పుడు అది గాడ్‌కి రెడ్ ఫ్లవర్స్ ఆఫర్ చేయండి. ఓకే. రెడ్ రోజ్ అయినా పర్వాలేదు. ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ దేవుడికి మనం సమర్పించే ఫ్లవర్స్‌లో రెడ్ ఫ్లవర్స్‌ని మీరు గాడ్‌కి సమర్పించండి. లైక్ ఇట్లా ఇక్కడ ఏమవుతుందంటే అండి లైక్ మంగళవారము, సండే ఎక్కువ శాతం అంటే కొంతమందికి కలర్ థెరపీ కూడా బాగా పనిచేస్తుంది. ఇది అందరికీ చేస్తదని నేను చెప్పను. బట్ తెలుసుకోవటం ఇంపార్టెంట్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకేనమ్మా? సో మీరేం చేస్తారనంటే ఆ టైంలో రెడ్ కలర్ బేస్డ్ అంటే మంగళవారం గాని, సండే గాని కలర్ డ్రెసెస్ వేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఎక్కువివ్వండి. ఏదైనా న్యూ థింగ్స్ చేస్తున్నాము. లేకపోతే ఈరోజు ఒక సమ్ గేమ్ చేంజర్ ఏదో జరుగుతుంది మన లైఫ్‌లో అట్లా అనిపించినప్పుడు మీకు కలర్ థెరపీ లాగా ఫాలో అవ్వాలనిపిస్తేనే దెన్ వేర్ రెడ్ కలర్. ఎప్పుడెప్పుడండి? ట్యూస్‌డే అండ్ సండే. ఓకే. రాసుకోండి. అండ్ మూలాధార చక్రం లో ఉన్నవాళ్ళు క్లోవ్, జింజర్, రోజ్‌మెరీ, వెనిలా ఇలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ అంటే లైక్ టీ లాగా చేసుకొని తాగండి. అంటే లైక్ మిల్క్ ఏసుకోకుండా. ఓకేనా? టీ తాగటము. అంటే మీ టీ డికాషన్‌లో క్లోవ్స్ దంచేసి మంచిగా వేసుకోవటము. జింజర్ ఓకే. రోజ్‌మెరీ లీవ్స్ వేసేయటము. ఇలాంటివేసి మీరు ఎక్కువ అంటే ఒక 3 టైమ్స్ అయినా పర్ డే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అర్థమైందా ఇప్పటి వరకు? ఏ మీరు రాసి నాకు మెసేజ్ పంపండి. ఓకే. అండ్ ఫ్రూట్స్‌కొచ్చేటప్పటికి ఆపిల్స్, చెర్రీస్, క్రాన్బెర్రీస్, దానిమ్మకాయలు, స్ట్రాబెర్రీ, రాస్‌బెర్రీ, వాటర్ మెలన్ ఇవన్నీ కూడా రూట్ చక్రాన్ని సెట్ చేసే ఫుడ్ అండి. అద్భుతంగా సెట్ చేస్తాయి రూట్ చక్రాన్ని.
సో ఫ్రూట్స్ అవి రాసుకోండి. యాపిల్, చెర్రీస్, క్యాన్బెరీస్, పొమగ్రనేట్, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, వాటర్ మిలన్, ఇట్లా రెడ్ బేస్డ్ ఏమైనా ఉన్నా కూడా. నెక్స్ట్ వెజిటబుల్స్ చెప్తాను. ఓకే, క్రిస్టల్స్ వచ్చేటప్పటికి, క్రిస్టల్స్ రూట్ చక్రాకి మీరు పైరెట్ వేసుకున్నా పర్వాలేదు. బికాజ్ ఎందుకంటే పైరెట్ యాక్చువల్ గా మనీ బేస్డ్. అంటే క్రిస్టల్ దేనికోసం ఎప్పుడు ఎలా యూజ్ అవుతుంది తెలుసుకొని దాన్ని బట్టి క్రిస్టల్స్ యూజ్ చేయాలండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ లేదంటే మీ రిక్వైర్మెంట్ ఏది ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎక్కువ యూజ్ చేయాలన్నమాట. రెడ్ జాస్పర్, జాస్పర్ ఐడియా ఉందా మీకు? ఓకే ఓకే అలేఖ్య గారు, నేను ఇప్పుడు టైం ఇస్తాను చెప్తారు కానీ. ఓకే, రెడ్ జాస్పర్, రూబీ తెలుసు కదా మీకు. ఓకే, అగేటి. ఓకే, ఇలాంటివి మీరు రూట్ చక్రాని పైరెట్ లో లైక్ రా పైరెట్ ఉంటుంది, షైనీ పైరెట్ ఉంటుంది, గోల్డెన్ పైరెట్ ఉంటుంది, ఆ బ్లాక్ మేడ్ చేసినటువంటి పైరెట్ ఉంటుంది. దేన్నైనా సరే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. క్రిస్టల్స్ మీకు దేనికోసం నీడో చెప్తే దాన్ని బట్టి సెట్ చేయాలి. అందరికీ అన్ని క్రిస్టల్స్ సెట్ కావు. అట్ ది సేమ్ టైం అందరికీ వాళ్ళకున్న దాన్ని బట్టే క్రిస్టల్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకేనా అండి? సో ఓకే, హ్యాండ్ రేస్ చేయండి టెస్ట్ మని చెప్పేవాళ్ళు. నేను మ్యూట్ లోంచి తీయమని చెప్తాను. అలేఖ్య, అలేఖ్యానా? ఓకే అలేఖ్య గారు, 1 minute. ఓకే అండి, అన్మ్యూట్ చేస్తాను. హలో హలో హలో, మ్యామ్, నేను మీ క్లాస్ లో 21 days లో జాయిన్ అయ్యా. ఓ థ్యాంక్ యూ సో మచ్ తల్లి, చెప్పండి. క్లాసెస్ అయిపోయిన తర్వాత తెలియదు, ముందో తెలియదు, మీరు ఒక్కసారి ఏదో లైవ్ లోకి వచ్చి ఒక ప్రాసెస్ చెప్పారు. ఆల్రెడీ మనకు వచ్చేసింది, మన దగ్గరే ఉంది, అది ఉంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది మీరు ఒకటి చెప్పారు. ఓకే అమ్మా. అది చెప్పిన తర్వాత నాది 3 తులాస్ది చంద్రహారము బ్యాంకులో లోన్ లో పెట్టా. ఓకే, ఆల్రెడీ నేను ఏం మేనిఫెస్ట్ చేసుకున్నా అంటే ఆల్రెడీ నా దగ్గర వచ్చింది. చిన్నది ఓకే, అమ్మవారి విగ్రహం ఉంది, అమ్మవారి విగ్రహంకి వేసి ఓకే, ఏమంటారు, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా ఫ్రైడేస్ వేసుకుంటున్నా అని అలానే అనుకుంటూనే ఉన్నా. 5 ఓకే days తల్లి, అనుకున్నా, తర్వాతకి ఓకే, మర్చిపోయా, ఇంకేదో వర్క్ లో ఉంది. ఓకే, తర్వాతకి 1 month తర్వాత 1 month 20 days కి నా చైన్ నేను తెచ్చేసుకున్నా. ఓ కంగ్రాచులేషన్స్, సూపర్ సూపర్, వెరీ గుడ్. అది తెచ్చేసుకున్నా. మళ్ళీ అమ్మ వాళ్ళకి ఏదో అవసరం ఉండి నాది 3 తులాస్ది కూడా గోల్డ్ బ్యాంక్ లో పెట్టారు, అది ఓకే, కూడా తెచ్చి నాకు ఇచ్చేసినారు. ఓ కంగ్రాచులేషన్స్ అమ్మా, వెరీ గుడ్, వెరీ నైస్. మళ్ళీ పెట్టకండి, అవసరం అలా రాకూడదని కోరుకోండి ఎప్పుడు కూడా, అర్థమవుతుందా? అదే ఇది అనుకున్నాం. ఇది మర్షన్ చూడండి, చాలా మంది గోల్డ్ లో మిస్టేక్ ఏం చేస్తారంటే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడైనా అవసరం ఉంటే పనికి వస్తుంది కదా. డోంట్ థింక్ లైక్ దట్ అండి. అప్పుడు మీకు నిజంగానే ఒక అవసరం వస్తుంది, నిజంగానే పెట్టాల్సి వస్తుంది అనమాట. సో మనం ఏం ఎనర్జీ ఇస్తున్నామో అది ఇంపార్టెంట్ అనమాట. కంగ్రాచులేషన్స్ అండి అలేఖ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. అనుకోలేదు మేడం, అస్సలు అనుకోలేదు అంత తొందరగా తెచ్చుకుంటా అని. ఆల్రెడీ నేను పేమెంట్ చేసి తెచ్చుకోవాలని అనుకున్నా, కానీ మా నాన్నే వచ్చి అమ్మ గోల్డ్ ఎన్ని రోజులు అట్లనే పెడతావమ్మా, ఎన్ని రోజులు వేసుకుంటలేవు, మామూలుగా బ్లాక్ ది నెక్ చైన్ ఉంది, మామూలు గోల్డ్ చైన్ ఉంది, ఎక్కడికన్నా వెళ్తే ఏమి అని చెప్పి మా నాన్ననే వచ్చి ఇచ్చిండు. వెరీ నైస్ అండి, కంగ్రాచులేషన్స్ తల్లి, ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇక నుంచి ఆ కాస్ట్ ఎంతైనా ఉండనివ్వండి, మీరు ఆల్వేస్ మంచిగా బంగారం కొనుక్కుంటున్న రేంజ్ లోనే ఉండాలి, సంతోషంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే తల్లి, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, సో వెరీ నైస్. గోల్డ్ అండి అందరికీ సెంటిమెంటే, కంపల్సరీ. గోల్డ్ విషయంకి వచ్చేటప్పటికి
మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. గోల్డ్ అనేది మనం అనుభవించటం కోసం వేసుకునే వస్తువులాగా చూడండి. దయచేసి మీరు రేపొద్దున పనికొస్తది. మనకేదైనా అవసరం అలాంటి కోరుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఓకే. సరేనండి. సో, రూట్ చక్రాకి రాసుకున్నారు గదా! ఓకే. వెజిటబుల్స్‌లో కూడా బీట్రూట్, రాడిష్, రెడ్ చిల్లీ, రెడ్ పెప్పర్, టొమాటో ఇలాంటివన్నీ కూడా. ఓకే. ఇవి చిన్న చిన్నవి. అంటే మీరు టూ మచ్ ఆఫ్ డీపెన్ లెవెల్‌లో మెడిటేషన్స్ కానీ, లేకపోతే అలైన్‌మెంట్ చేయటం గానీ, ఇలాంటివి చెయ్యరు కదా! సో, అందుకోసమని మీ వల్ల అయినంత వరకు ఫుడ్‌లో గానీ, లేకపోతే కలర్ థెరపీలో గానీ కొంత మార్చుకుంటారని ఇది చెప్పడం జరుగుతుందనమాట. ఓకేనమ్మా? ఓకే. రాసుకున్నారా? నెక్స్ట్ సాక్రల్ చక్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సాక్రల్ చక్ర లైక్ క్రియేటివిటీలో ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా రిలేషన్‌షిప్స్‌లో గాని, ఏదైనా సరే. ఆఫ్‌కోర్స్ సోలార్ ప్లెక్సస్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే నేను చాలా సార్లు సక్రాల చక్ర గురించి చక్రాస్‌లో ఎలా ఉంటే ఏం ప్రాబ్లమ్ అనేది చెప్పాను గాబట్టి, జస్ట్ వాటికి రెమెడీస్ మాత్రమే ఇప్పుడు చెప్తాను నేను. ఓకే. స్వాదిష్టాన చక్రం అంటారు రాసుకోండి. ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. ఒకవేళ మీరు యాక్టివ్ చేయాలంటే ఆరెంజ్ కలర్ యూజ్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే బ్రౌన్ కలర్ యూజ్ చేయాలి. కలర్ థెరపీలో అయితే. ఓకేనండి. మన నావెల్ జస్ట్ బిఫోర్ నావెల్ దగ్గర ఉంటుందన్నమాట ఈ చక్ర. ఇది కూడా మార్స్ అండ్ ప్లూటో కనెక్షన్ లోనే ఉంటుంది. వాటర్ ఎలిమెంట్ లో ఉంటుంది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎంత అవసరమో మన బాడీకి అంత తీసుకోవాలి. వాటర్ ఎలిమెంట్ లో ఆరెంజ్ ఫ్లవర్స్. ఇక హెర్బ్స్ చెప్పుకుందాం. అంటే జస్ట్ మీకు ఇప్పుడు నేను ఫుడ్ విషయంలోనే చెప్తున్నాను కలరు. ఎందుకంటే చిన్న చిన్నవి మీరు పాటిస్తారు అనేసి. ఫ్రూట్స్ అయితే ఆప్రికాట్, మ్యాంగో, పపాయ, పీచ్ ఇలాంటివి ఉంటాయి కదండీ! ఆరెంజ్ అలాంటి ఫ్రూట్స్‌ని తీసుకోవాలి. వెజిటబుల్స్‌లో వచ్చేసేమో క్యారెట్, స్వీట్ పొటాటో ఇలా. ఓకే. కంపల్సరీ మీరు సన్ స్టోన్ అని దొరుకుతుంది. టర్మలిన్ అని చెప్పి ఆరెంజ్ కలర్‌లో దొరుకుతుంది. అయితే కానలిన్ అని క్రిస్టల్స్ దొరుకుతాయన్నమాట. అవి క్రిస్టల్స్ ఏంటంటే మన ఎనర్జీని అవి బూస్టప్ చేస్తూ ఉంటాయి. సో, అందుకోసం అని చెప్పి క్రిస్టల్స్ అయితే మాత్రం సాక్రల్ చక్రకి కంపల్సరీ మన ఒంటి మీద ఉండాల్సిందేనండి. ఓకే. ఇట్స్ లైక్ ఏ డిపెండెంట్ కదా! వాటర్ కనెక్షన్ అందుకని. కాపర్ గ్లాస్‌లో వాటర్ తాగటము ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే. రాసుకోండి. మీకింకా బీజ్ మంత్రాస్ నేను ఆల్రెడీ చెప్పాను. లం, వం, రం, యం ఇవి ఏవైతే నేను చాలా చోట్ల చెప్పాను గాబట్టి ఇప్పుడు నేను చెప్పట్లేదు. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఫుడ్‌లోనే మీకు చెప్తున్నాను నేను ఈచ్ అండ్ ఎవ్రీ చక్రాకి. ఎమోషనల్ కోర్ పాయింట్, ఫెర్టిలిటీ, క్రియేటివిటీ లేకపోవడం, మోటివేషన్ లేకపోవటం, ప్యాషన్ లేకపోవటం, అబండెన్స్‌గా అనిపించకపోవటము. ఓకే. ఆహ్, లైక్ లైఫ్ పార్ట్నర్‌తో మంచి కనెక్షన్, అండర్‌స్టాండింగ్ లెవెల్స్ లేకపోవటం. ఇవన్నీ మెయిన్ మీకు సక్రల్ చక్ర బేస్‌లో తెలుస్తాయి. మీకేమేమి అనిపించట్లేదు అనేది. ఓకే. నెక్స్ట్ సోలార్ ప్లెక్సస్ అండి. సో, అలేఖ్య గారు మీ డేట్ ఆఫ్ బర్త్ అది టైప్ చేసి ఇవ్వండమ్మా. మీకు సంబంధించిన మీరు ఆఫ్టర్ క్లాస్ ఏం చేస్తారంటే మెసేజ్ పంపించండి అలేఖ్య గారు. అలేఖ్య నేను చెప్పాను అని చెప్పేసి. మీకు మీది మీ ఫ్యామిలీలో ఇంకెవరికన్నా కావాలి అంటే కూడా నేను పర్సనల్ రూని పంపిస్తాను తల్లి. ఓకే.
ఎందుకంటే ఇక్కడ మనం రాయటం కష్టం కాబట్టి మీకు నేను పర్సనల్ గా పంపించేస్తాను. ఓకే తల్లి. ఓకే. సరే సోలార్ ప్లెక్సస్ ఎప్పుడు? కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లో ఉంటాయి. పర్సనల్ గా మనకి ఏ పవర్ అనిపించదు. ఆల్వేస్ డిపెండెడ్ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఓకే. అథారిటీ వేరే వాళ్ళు అథారిటీ చేస్తుంటే మనం దాన్ని ఫీల్ అవుతుంటాం. అబ్బా! ఏమో ఈళ్ళెందుకు నన్ను ఇలా చేస్తున్నారు దిస్ కైండ్ ఆఫ్ అంతా. ట్రాన్స్‌ఫర్మేషన్ ఉండదు లైఫ్‌లో. ఓకే. మీకు మీకే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు. మీకెవరు రెస్పెక్ట్ ఇవ్వరు. అంటే అలాంటి ఫీలింగ్స్ మీ బ్రెయిన్‌కి అనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, సోలార్ ప్లెక్సస్. అండ్ ఎప్పుడు నేను ఆల్వేస్ మీకు చెప్తాను గదండీ! సోలార్ అంటే సన్‌తో ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండడానికి ట్రై చేయండి. సన్ బేతింగ్ చెయ్యండి కంపల్సరీ. ఓకే. చేస్తేనే మీకు తెలియకుండానే బాడీలో కూడా చాలా చేంజెస్ ఒస్తాయి. కనెక్టివిటీ బావుంటుంది. స్కిన్ బావుంటుంది. బాడీ బావుంటుంది. నర్వ్ సిస్టమ్ బావుంటుంది. బోన్ కూడా చాలా బావుంటుంది. ఓకేనండి. బోన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇట్స్ లైక్ యెల్లో కలర్. యెల్లో కలర్ మీరు బ్యాలెన్స్ చేయాలన్నా సేమ్ యెల్లోయిష్ బ్రౌన్ ఉంటుంది కదా! బ్యాలెన్స్ చేయాలి. సోలార్ ప్లెక్సస్ అసలు యాక్టివ్‌లో లేదంటే యెల్లో కలర్ క్లోత్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఎలిమెంట్ వచ్చి ఫైర్ ఎలిమెంట్ ఇదింది. ఓకే. ఎనీ యెల్లో ఫ్లవర్స్. చామంతులు ఇట్లా వస్తాయి గదా! మీరు భగవంతుడికి ఇచ్చేటప్పుడు దయచేసి స్పెషల్లీ లైక్ స్టడీస్ కోసం పిల్లలకి ఎవరికైనా గనక మీరు చేస్తున్నప్పుడు దక్షిణామూర్తిస్ ఉంటారు కదండీ! ఆయనకి యెల్లో ఫ్లవర్ ఆఫర్ చేయమని పిల్లలకి చెప్పండి. జనరల్‌గా మనం సరస్వతి దేవిని ప్రేయర్ చేస్తాం గదా! విత్ వైట్ ఫ్లవర్స్. బట్ దిస్ టైమ్ దక్షిణామూర్తి హెల్ప్ కూడా తీసుకోండి. జ్ఞానానికి ప్రతీక కాబట్టి ఏ గురువారం రోజున బేసిక్‌గా ఆఫ్ కోర్స్ ట్యూస్‌డే కూడా చేయొచ్చు. మీరు యెల్లో కలర్ ఫ్లవర్స్ మీ ఇంటి దగ్గర ఎక్కడైనా దక్షిణామూర్తి ఒకవేళ మీకు దక్షిణామూర్తి దొరక్కపోతే ఎనీ సాయిబాబా టెంపుల్‌లో మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన ఖచ్చితంగా విగ్రహం ఉంటుందండి. అక్కడ పిల్లల్ని ఆఫర్ చేయమని చెప్పండి. ఓకే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. పిల్లల కోసం. యెల్లో ఫ్లవర్ ఏమైనా పర్వాలేదు. సో, హెర్బ్స్‌కొచ్చేసేటప్పటికి సిన్నమన్, దాల్చిన చెక్క, నెక్స్ట్ వచ్చేసి జాస్మిన్, లావెండర్, లెమన్ ఇవన్నీ కూడా మీరు మీ ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోండి బాగా. అండ్ కంపల్సరీ డీపెన్ లెవెల్ ఆఫ్ చక్రాస్ గురించి తెలుసుకొని మెడిటేషన్ చేయటము, దానికి తగ్గట్టుగా ఎవ్రీడే అఫర్మేషన్స్ మీకు క్రియేట్ చేసుకొని చెప్పడం ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెజిటబుల్స్ లో కార్న్ తినండి. నిజంగా అసలు కార్న్ ఎంత పనిచేస్తుందంటే బాడీ మీద చాలా అంటే చాలా బాగా హెల్త్ కి మంచిది. కార్న్ ఇట్ ఈస్ స్వీట్ కార్న్ ఆర్ ఇప్పుడు మనకు వస్తాయి కదా మొక్కజొన్న అవైనా కూడా పర్వాలేదు. యెల్లో చిల్లీస్, యెల్లో బెల్ పెప్పర్ ఇలా యెల్లో బేస్డ్ ఉన్న వాటిని తీసుకోండి. క్రిస్టల్‌లో మాత్రం ఎవ్రీ టైమ్ మీ యొక్క సిట్యుయేషన్‌ని బట్టి సిట్రిన్ అనేది ఒంటి మీద ఉండాల్సిందే. ఓకే. యెల్లో డైమండ్ గాని, టోపాజ్ గాని, సిట్రిన్ గాని, సిట్రిన్ చాలా బాగా సోలార్ ప్లెక్సస్‌ని సెట్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ హ్యాండ్‌కి వేసుకుంటే ఇంకా పనిచేస్తదన్నమాట. ఇక గోల్డ్ వస్తువులు మీ ఒంటి మీద ఉండాలి అనంటే గనక సోలార్ ప్లెక్సస్ హెల్ప్ కంపల్సరీ కావాలి. గోల్డ్ ప్లాన్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు చెప్పాను గదా! గోల్డ్ అనేది అవసరం కోసం అని కాదు. నేను అనుభవించటం కోసం అనే ఫీల్‌తో కొనండి. ఓకేనా? సో, బీజ్ మంత్రం రమ్. రాసుకోండమ్మా ఒక్కొక్క పాయింట్. మీరు రాసుకున్నాక నేను నెక్స్ట్ పాయింట్ చెప్తాను. నెక్స్ట్ హార్ట్ చక్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేన్నైనా దయచేసి ప్రేమతో గెలవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోయినా, మీరు ఎదుటి వాళ్ళని ప్రేమించలేకపోయినా ఫాల్ట్ మీదే. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి? ఎప్పుడైతే మనం ప్రేమతో దేన్నైనా సాధించుకుంటామో అది ఎక్కువ కాలం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్
నమ్మకంగా ఉంటుంది. మీ లైఫ్‌లో రిలేషన్‌షిప్ కానివ్వండి, మనీ కానివ్వండి, ఆర్ ఎల్స్ ఇంకేదైనా సరే లవ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మర్చిపోవద్దు ఆ విషయాన్ని. దేన్నైనా కూడా. హ్మ్. అనాహత చక్రం గ్రీన్ కలర్‌లో ఉంటుందండి. బ్యాలెన్స్ చేయాలంటే మాత్రం పింక్ కలర్ యూజ్ చేయాలి. మీరు అనాహత చక్రం లైక్ అవి నన్నెవరు ప్రేమించట్లేదు, నన్నెవరు అర్థం చేసుకుంటలేదు, నన్నెవరు ఇది చెయ్యట్లేదు అని అనుకున్నప్పుడు దయచేసి బ్యాలెన్స్ చేయాలంటే మాత్రం పింక్ కలర్‌ని యూజ్ చేయండి. డ్రెసెస్ కింద పింక్ కలర్ బేస్డ్ ఆహ్, లైక్ జ్యువెల్లరీ వేసుకోవటము. బికాజ్ ఎందుకంటే థైమస్ గ్లాండ్ యాక్టివేషన్‌లో ఉండాలి మనకెప్పుడు కూడా. సెంటర్ ఆఫ్ ద చెస్ట్ అండి. ఓకే. మనకి ఎక్కడుంటుందంటే మనకి హార్ట్ చక్ర బావుంటే సన్ ఎనర్జీ బావుంటుంది. వీనస్ ఎనర్జీ బావుంటుంది. జూపిటర్ ఎనర్జీ బావుంటుంది. సాటర్న్ ఎనర్జీ బావుంటుంది. లైఫ్‌లో అత్యంత కీలకమైనటువంటి ప్లానెట్స్ అండి ఇవి. ఓకే. లగ్జూరియస్ లైఫ్ వీనస్, మంచి సెటిల్‌మెంట్ లైఫ్ సన్, జూపిటర్, సాటర్న్ ఇంక మీకు తెలుసు కదా! అద్భుతంగా లైఫ్‌ని సెట్ చేస్తారు. ఎప్పుడు కూడా మనము న్యూ మూన్ ఫేస్‌ని బాగా యూజ్ చేసుకోవాలండి. ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ కూడా అనాహత చక్రాన్ని మనం యాక్టివేట్ చేసేటప్పుడు న్యూ మూన్ వస్తుంది కదా! ఫుల్ మూన్‌కి ఇందాక మీకేం చెప్పాను? రూట్ చక్ర, కాళికామాత చెప్పాను కదా! ఇప్పుడు ఉల్ఫ్ ఎనర్జీ తీసుకోండి. ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. ఓకే. వెడ్నెస్‌డే వేర్ గ్రీన్. గ్రీన్ కలర్ వెడ్నెస్‌డే వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఎక్కువ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చెయ్యాలి. అనాహత చక్రం బావుండాలి అంటే మనకి హార్ట్ చక్ర బావుండాలంటే మీరెప్పుడు కూడా బ్రీతింగ్ 4-7-8 బాక్స్ బ్రీతింగ్ లేకపోతే మీకు ఇంకేమైనా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ తెలిస్తే వాటిని కంపల్సరీ చేయాలి. బికాజ్ ఇట్స్ ఎయిర్ ఎలిమెంట్ అన్నమాట. సో, ఎయిర్ ఎలిమెంట్‌లో ఏమవుతుందంటే ఎంత మనం బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ కామ్ అవుతూ కనెక్ట్ అయ్యి మన హార్ట్ లెవెల్‌లో కనెక్ట్ అవుతాము. అంటే మనం బయట ఫ్రంటల్ లోబ్‌లో చూస్తుంది కాకుండా హార్ట్ లెవెల్‌లో కనెక్ట్ అవుతాము. అది మనకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తది. ఓకే. రాసుకోండమ్మా. ఇంక ఫ్లవర్స్ అంటే ఆల్ గ్రీన్ ఫ్లవర్స్. రేర్‌గా దొరుకుతాయి. బట్ దొరికినప్పుడు మంచిగా లైక్ గ్రీన్ కలర్‌లో ఫ్లవర్స్ అంటే పచ్చిగా ఉన్నప్పుడు మొగలి పువ్వు ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఓకేనండి. గ్రీన్ యాపిల్, గ్రీన్ గ్రేప్స్, హనీ డ్యూ, కివి, పియర్, స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ చాలా మంచిది విటమిన్ సికి. సో, ఇలాంటి ఫుడ్‌ని అంటే కొంతమంది జాబ్స్ చేస్తుంటారు. కొంతమందికసలు టైం కుదరదు. మీరు కంపల్సరీ మాత్రం ఆహ్, చక్రాస్‌కి సంబంధించి ఫ్రీక్వెన్సీ గాని, మెడిటేషన్ గాని కంపల్సరీ చేయాలండి. అది చేస్తూ తొందరగా కవర్ అవ్వడానికి అంటే మీకున్న మిస్‌అలైన్‌మెంట్‌లోంచి తొందరగా కవర్ అవ్వడానికి ఇట్లా ఫ్రూట్స్ అండ్ హెర్బ్స్‌లో కూడా గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సలాడ్స్ అవి బాగా తినాలి. అప్పుడు మీకు తెలియకుండానే బాడీలో చేంజెస్ తెలుస్తాయి మీకు. కానీ అన్నిటికన్నా ముఖ్యం ప్లీజ్ సెల్ఫ్ లవ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న కూడా నేను పరగ్నెస్ క్లాస్‌లో అదే చెప్పా. సెల్ఫ్ లవ్ మించిన లవ్ ఇంకొకటుండదు. సెల్ఫ్ లవ్ బావుంటే మనం అందరిని కూడా మనలాగే చూస్తాం. మనల్ని ఏమన్నా అన్న వాళ్ళని కూడా అసలు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించగలుగుతాం. ఓకే అండి. వెజిటబుల్స్‌లో సలాడ్స్‌ని బాగా యాడ్ చేసుకోండి. బ్రొకోలీ అసల అబ్సల్యూట్‌లీ 100% ద బెస్ట్ వెజిటబుల్ ఫర్ హార్ట్ చక్ర బ్రొకోలీ. ఓకే. స్ప్రౌట్స్ తినండి బాగా. క్యాబేజీ, గ్రీన్ పెప్పర్, పీస్, రజియా ఓకేనండి. పీస్ అండ్ జకూజీ తెలుసా మీకు? జకూజీ అంటే లైక్ మనం సబ్‌వే ఇలాంటి ప్లేస్‌లకి వెళ్ళినప్పుడు వాళ్ళు వేస్తారు. అలాంటివి కొన్ని యాడ్ చేసుకోండి. ఓకే. క్రిస్టల్స్‌కొచ్చేటప్పటికి గ్రీన్ అవెంచురస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అవెంచురిన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ పింక్ కలర్‌లో ఉండేటటువంటి ఎనీ క్రిస్టల్ మీరు వేసుకోవచ్చు.
ఓకేనండి. సో ఓకే రజియా గారు. అన్‌మ్యూట్ చేస్తాను మాట్లాడండి. ఓకే రజియా గారు. మీరు మేడం హ్యాండ్ రైజ్ నమస్తే మేడం. చేసినట్టు తెలుస్తుంది. మేడం నమస్తే నమస్తే అండి. మేడం. నమస్తే రజియా గారు. చెప్పండమ్మా. మేడం నేను మీ క్లాసెస్ అప్పుడు 555 పెట్టారు చూడండి. అప్పటి నుంచి మీ క్లాసెస్ అప్పుడప్పుడు జాయిన్ అవుతున్నా మేడం. థాంక్ యూ అండి. మళ్ళీ మొన్న క్యాండిల్ హీలింగ్ లో కూడా జాయిన్ అయినాను మేడం. ఇప్పుడు ఓహ్! రిజల్ట్ ఏంటో మీరున్నారు. యెస్. యెస్. ఎస్ యెస్. మేడం. గుర్తుపట్టాను. ఉన్నాను మేడం. ఆ! మేడం ఇప్పుడు చెప్పండండి. చాలా సంతోషమైన రిజల్ట్స్ మేడం. నేను 3 మంత్స్ బ్యాక్ మీ దగ్గర మనీ సబ్మినల్స్ తీసుకున్నాను మేడం. అవును. మీరు రెన్యువల్ కూడా చేసుకున్నారు కదా! అవును మేడం. అది చెప్పడానికి చాలా రోజుల నుంచి చాలా ఎదురు చూస్తున్నాను. సెకండ్ మిరాకిల్ చేసినాక జరిగిన తర్వాత చూద్దామని అలాగే ఉన్నాను మేడం. ఓకే సారీ అండి. మేడం. క్షమించండి లేట్ అయినందుకు. పర్వాలేదు తల్లి. ఆ! మేడం నేను 10 ఇయర్స్ నుంచి ఇయర్ రింగ్స్ గోల్డ్ కొనాలనుకుంటున్నాను మేడం. సడన్ గా ఓహ్! మీరు ఒక పిక్చర్ పెట్టినారు మేడం. ఈ పిక్చర్ పెట్టుకోండి అని మీరు గుర్తుందా మేడం? గ్రీన్ కలర్ లో ఒకటి యెస్. ఫిష్‌ది. యెస్. యెస్. అవునవునవును. అది ఫిష్‌తో ఉంటుందది. అవి సబ్మినల్స్ ఇంకా లాస్ట్ ఎండింగ్ వరకు ఎదురు చూస్తున్నా మేడం. ఇంకా జరగలేదు మిరాకిల్స్ అని. ఇంకా ఫోటో పెట్టుకున్నాను. మరుసటి రోజే మా వారు తనకే తనే గోల్డ్ కొనిచ్చినాడు మేడం. పద వెళ్దాం ఓహ్! పద కొనిస్తా గోల్డ్ అని. ఓహ్! గోల్డ్ రిజల్ట్స్ ఏంటి సూపరున్నాయి అసలు ఈసారి. అవును కంగ్రాచ్యులేషన్స్. మేడం. నేను ఇయర్ రింగ్స్ అడిగితే బోనస్ గా మళ్ళీ రింగ్ కూడా కొనిచ్చారు మేడం. ఆహా! ఇంకేంటి నేను అసలకి ఫోటో కూడా గోల్డ్ పెడతాను మేడం మీకి. పెట్టండి పెట్టాలని చాలా గ్రూప్‌లో రోజులు ఎదురు చూస్తున్నాను మేడం. థ్యాంక్ గ్రూప్‌లో యూ మేడం. పెట్టండి తల్లి. అసలు నేను ఎన్ని రోజుల పెడతాను. నుంచి ఎదురు చూస్తున్నాను ఈ గోల్డ్ కొనాలని. నేనైతే అసలు షాక్ అయిపోయినా మేడం. మీరు పెట్టిన పిక్చర్ హీలింగ్ బాగా జరిగింది మేడం. ఆ థాంక్ యూ సబ్మినల్స్ నాకు సో అన్ని మచ్. ఉపయోగపడ్డాయి మేడం. థ్యాంక్ యూ థాంక్ యూ సో సో మచ్ మచ్. మేడం. నేనైతే తీసుకోవడం కాదు యూజ్ పెద్ద చేస్తే రిజల్ట్ చాలా కనపడాలి మేడం. బాగుంది. చెప్పండి మీ తల్లి. క్లాస్ లో మాత్రం నాకు చాలా రిజల్ట్ వచ్చింది మేడం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఇలాగే గోల్డ్ కొంటూ ఉండాలి. నెక్స్ట్ మీరు హారం కొనాలి. మళ్ళీ నల్ల పూసలు కొనుక్కోవాలి. గాజులు కొనుక్కోవాలి. అవును చైన్ మేడం. కొనుక్కోవాలి. కొనాలండి. థ్యాంక్ యూ మేడం. ఎవ్రీథింగ్ మన దాంట్లో షేర్ చేసుకోవాలి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. అలాగే అలేఖ్య గారు కూడా. ఓకే. థ్యాంక్ యూ మేడం. నేను అందరూ చాలా హ్యాపీగా అందరూ ఉన్నా. అసలు మీకు ఫోటో కూడా పెడతాను మేడం గోల్డ్. షూర్ తల్లి. షూర్. ఎప్పుడు ఒకటే పెట్టుకోండమ్మా. ఒక్కటే ఉండండి. నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో వస్తువు కొంటానంతే. ఈ వస్తువు నాకెక్కడ పెట్టాల్సిన అవసరం ఇక రాదు. లైఫ్‌లో నాకు యూనివర్స్ ఇవ్వదు. ఎర్త్ కనెక్షన్ నుంచి నాకెప్పుడు కూడా గోల్డ్ ఎనర్జీ పోదు. జస్ట్ బిలీవ్ దట్ తల్లి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అసలు చాలా మిరాకిల్ మేడం నాకు ఇది మాత్రం. 10 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నా మేడం. ఇయర్ రింగ్స్ గోల్డ్ కొనలేకపోతున్నా అసలు. ఇక ఇంక నుంచి అన్నీ కొంటారులెండి. థ్యాంక్ యూ ఓకే. మేడం. అసలు చాలా అందుకే ఇప్పుడు మళ్ళీ సబ్మినల్స్ రెన్యువల్ చేసుకున్నా మేడం. మళ్ళీ ఇంకో మిరాకిల్ జరిగిన తర్వాత చెప్దామని అలాగే ఉన్నాను మేడం. తప్పకుండా. తప్పకుండా అండి. తప్పకుండా. మళ్ళీ చెప్తాను మేడం మీకు రిజల్ట్. థాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ కంగ్రాచ్యులేషన్స్ సో అండి. మచ్ మేడం. సార్‌కి విఘ్నేశ్వరయ్య సార్‌కి మీకి థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ. నేను చెప్తానండి విఘ్నేశ్వరయ్యకి. పాపం ఏదో వేరే బయటికి వెళ్ళాడు. నేను క్లాస్‌లో ఉన్నానని. నేను చెప్తాను తల్లి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ అమ్మా. ఓకే. సో, గోల్డ్ రిజల్ట్స్. సబ్లిమినల్స్ అనేవి చాలా పనిచేస్తాయి. ఇప్పుడు చెప్పారు కాబట్టి ఆవిడ చెప్తున్నానండి. కంటిన్యూ చేయండి. నేను క్వాంటమ్ జంపింగ్‌లో కూడా మీకు సబ్లిమినల్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే అండి, సబ్లిమినల్స్ అనేవి డే టు డే లైఫ్‌లో చాలా బిజీ ఉంటాం మనం ఒక్కొక్కసారి. ఇప్పుడు చూడండి నేనే దసరాకి వెళ్ళినప్పుడు చాలా బిజీ ఉండేదాన్ని. ఏం చేసినా చేయకపోయినా కొన్నిటిని మాత్రం మనం కంటిన్యూ చేసుకుంటాం కదా! అందులో సబ్లిమినల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. బికాజ్ సబ్లిమినల్స్ అనేవి ఏంటి అనేది మళ్ళీ అంటే చాలా మంది నన్ను పర్సనల్‌గా అడుగుతారు. నేను అన్నిటికి అన్ని సార్లు ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నాను. ట్రై టు అండర్‌స్టాండ్ మీ. బికాజ్ నేను నాది చూసుకోవాలి. మీకు ఆన్సర్స్ ఇవ్వాలి కాబట్టి. అప్పటికి విఘ్నేశ్వరయ్య చాలా వరకు కవర్ చేస్తాడు నా కోసం. సో, ఆహ్, లెఫ్ట్ ఇయర్‌లో కొన్ని మీకు అఫర్మేషన్స్ ఇనిపిస్తాయండి. రైట్ ఇయర్‌లో కొన్ని అఫర్మేషన్స్ ఇనిపిస్తాయి. మిడ్ బ్రెయిన్‌లో కొన్ని ఇనిపిస్తాయన్నమాట. అన్నీ మిక్స్ చేసి చాలా స్పీడ్‌గా ఒక 10x స్పీడ్‌లో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. బట్ కాన్సంట్రేషన్ చేసి వింటే ఏదో ఒక ఇయర్‌లో చాలా బాగా మనకి సబ్లిమినల్స్ వినిపిస్తాయి. ఇదేంటంటే డైరెక్ట్ మన సబ్‌కాన్షియస్ బ్రెయిన్ మీద పని చేసేస్తదన్నమాట. సో, అందుకని రిజల్ట్స్ చాలా బావుంటాయి. నేను ఇప్పటికి స్టిల్ నా లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే హీలింగ్ లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను కంటిన్యూయస్‌గా సబ్లిమినల్స్ వింటా. కానీ వాటర్ కంటెంట్ బావుండాలన్నమాట బాడీలో. అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాటర్ తాగడం ఇంపార్టెంట్. ఓకేనండి. అంటే కొత్త వాళ్ళుంటారు. అసలు ఈ సబ్లిమినల్స్ ఏంటి? ఇదెలాగా అని అనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనండి. ఎవరు? ఇంకొకళ్ళు గౌరీ గారు. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండమ్మా. ఎవరైనా చెప్పాలి అనుకునేటోళ్ళు. గౌరీ గారు.
గుడ్ ఈవినింగ్ అండి గౌరీ గారు. నేను చూస్తాను. గౌరీ ఏ. ఓకే. అన్మ్యూట్ చేసుకోండి తల్లి. నెక్స్ట్ నేను థ్రోట్ చక్ర గురించి చెప్తాను. అండ్ మీరందరూ ఎవరైతే చెప్తున్నారో దయచేసి పర్సనల్ గా నాకు మీది, మీ ఫ్యామిలీలో ఇంకెవ్వరికి రూనీ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి పంపించండి అమ్మ డీటెయిల్స్. అన్మ్యూట్ చేసుకోండి గౌరీ గారు. హలో అవుతుందా అండి? హలో హలో అండి గౌరీ గారు. నమస్తేనా. నమస్తే అండి. ఆ, పాపకి జాబ్ వచ్చిందండి మేనేజర్ గా. ఓ ఆ, కంగ్రాచులేషన్స్ తల్లి. థ్యాంక్ యూ అండి. అల్లుడికో అంటే నేను అనుకుంది రాలే కానీ ఆల్మోస్ట్ అక్కడికి వచ్చి అంటే ఆ స్టేజ్ ఇది వచ్చింది ఓకే. ఇద్దరికి. పాపది ఇంకా అనౌన్స్ చేయలే కానీ అయ్యాక చెప్దాం అనుకున్నాను. ఏం అది పర్వాలేదండి. అన్న వచ్చి హెల్ప్ చేశాను ఆ అబ్బాయికి. అచ్చా హెకటే చేశారా? కీ ఆ, మరి రోడ్ 4 ఆ, రోడ్స్ లో వదిలేసారా కీ? వేసానండి. ఆయనకంటే ఓకే. వచ్చింది అన్నప్పుడు వేసేసాను. ఈ ఓకే. అమ్మాయికో ఉల్ఫ్ చేశానండి. ఓకే. ఓకేనండి. కామన్ గా అందరికి అన్నట్టు నితికాది కూడా అంటే మామూలుగా రెగ్యులర్ గా అట్లా అన్నట్టు చేశాను. ఆ, ఓకే అండి. అనుకున్నాక 2-3 months కి అన్నట్టు వచ్చింది ఆ పాపకి ప్రమోషన్. హ్మ్. బాబుకు న్యూ జాబ్ వేరే ప్లేస్ లో మళ్ళీ యుఎస్ ఇంకా లో. చేయండమ్మా. వదలకండి. అదే అండి ఇంకోసారి ఇంకో అతనికి 21 డేస్. న్యూ అనుకున్నాను కానీ అంటే నా రాసుకోవడము. ఆ, ఆ! కానీ మామూలుగా ఆ పోస్ట్ కాదు కానీ బెస్ట్ శాలరీ ఓకే. పెరిగింది హై. వేరే న్యూయార్క్ లో వచ్చింది. వీళ్ళు డల్లాస్ లో ఉంటారు, న్యూయార్క్ లో వచ్చింది. ఓకే తల్లి. ఉమ్, నేనేమంటున్నానంటే మీకు ఇంకేదన్నా కావాలని అనుకుంటున్నారు కదా! ఇప్పుడు అవునండి. మనం హెకటే చేశారు కదా మీరు. అగైన్ అవునండి. ఇంకొకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హెకటే రిచువల్ చేయండి మీరు. ఓకే. హెకటే చేస్తే ఏమవుతుందంటే ఇంకా ఇంకేమైనా బ్లాక్స్ ఉంటాయి కదమ్మా! ఎందుకంటే అవునండి. మీరొక్కరే కాదు కదా తల్లి. జాబ్ అంటే అవును. వేరే వాళ్ళది అంటే మీ అబ్బాయిది అవును. మైండ్ సెట్ అవునండి. ఉంటుంది కదా! మీరు ఆ, ఎగ్జాక్ట్‌లీ ఎలా అమ్- కావాలనుకుంటున్నారో దానికి చెయ్యండి. అమ్మాయికి కూడా హెల్త్ కోసం అని చేసిన కోడలికి. ఆ! ఆ! ఎలా ఉన్నారు మీ కోడలు గారు అన్న ఇప్పుడు? హెకటే తనకి చేశాను. ఓకే. తనది కూడా అంటే కీ 4 రోడ్స్ లలో ఇద్దరు ఒకసారి వేసాను. ఓకేనండి. ఎలా ఉన్నారు మీ కోడలు గారు? చాలా రోజులైంది మీ ఇద్దరిని చూసి. అదే ఇస్తున్నానండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వినపడుతున్నారు. అబ్బో! కనపడ్డారు. ఎస్ ఓకే. మేడం. ఆహా! ఎలా ఉంది తల్లి హెల్త్ ఇప్పుడు మీది? ఇప్పుడు కొంచెం డైటీషియన్‌తో డైట్ తీసుకుంటున్నాం మేడం. అది గ్యాస్ట్రిక్‌ది ఇన్ఫెక్షన్ అయింది మేడం. దాంతో కొంచెం హ్మ్. మీరు హ్మ్. ఒకసారి నాకు పర్సనల్‌గా మెసేజ్ పెట్టండి. మీకు నేను స్విచ్ వర్డ్ ఇస్తాను గ్యాస్ట్రిక్‌కి సంబంధించింది. ఓకే రూనీ మేడం. కూడా ఇస్తాను మీది. మీది రూనీస్ ఆల్రెడీ మీకు పర్సనల్ రూనీస్ ఉన్నాయి కాబట్టి నేను మీకు ఉన్నాయి మేడం. ఇది ఇస్తానండి. స్విచ్ వర్డ్ ఇస్తాను. డైలీ యూజ్ చేయండి. ఎలా ఏంటి అనేది మీకు నేను వాయిస్ మెసేజ్ పెడతాను తల్లి. ఓకేనా? అరే! నెట్ కనెక్షన్ లో ఉన్నట్టుంది. ఓకే. సో, కంగ్రాచ్యులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చింది. చాలా సంతోషం మీ అబ్బాయి గారికి. మీకు నేనైతే గౌరీ గారు మీ కోడలు గారికి సంబంధించి గ్యాస్ట్రిక్ ట్రబుల్‌ది నేను స్విచ్ వర్డ్ ఇస్తాను. దాంతోని 1 year నుంచి బాగా స్ట్రగుల్ అవును అవుతుంది మేడం. అమ్మాయి. దాంతోనే మేడం 1 ఇయర్ నుంచి ఆ ఓకే. ఇన్ఫెక్షన్‌తోని వీక్‌నెస్ చేస్తుంది కొంచెం. అయ్యయ్యో! ముందుగా కొంచెం గుర్తించి చూపించుకుంటే అయిపోయేదే. ఆ! అందులో తెలవలేదు మేడం. బెంగుళూరులో ఉండే ఆ! మామూలు అది గ్యాస్ తెలవలేదు అనుకోని మేడం. మామూలు గ్యాస్ అనుకోని చూపించుకుంటే అది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అయింది. ఏం కాదులెండి. ఇప్పుడంతా సెట్ అయిపోతుంది. వితిన్ ద డేస్ లోనే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. యూ డోంట్ వరీ. ఓకే మంచిగా. మేడం. హ్మ్. థాంక్ యూ. నాకు మీరు ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు పర్సనల్‌గా ఒకసారి మెసేజ్ పెట్టండి. విఘ్నేశ్వరాయ చూసినా కూడా పర్వాలేదు. నేను ఓకే. మీకు రేపటి వరకు మీకు సంబంధించిన సెట్ చేసి మీకు నేను వాయిస్ మెసేజ్‌తో పెడతాను తల్లి. ఓకేనా? ఓకే. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ గౌరీ గారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. ఓకే. ఓకేనండి. సో, ఇప్పుడు థ్రోట్ చక్ర. థ్రోట్ చక్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌కి. ఓకే. అండ్ దిస్ ఈజ్ లైక్ ఏ ఎయిర్ ఎలిమెంట్ అన్నమాట. థ్రోట్ చక్ర.
ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం లైక్ 5 ఎలిమెంట్స్ తో తీసుకున్నటువంటి చక్రాస్ అయిపోయిన తర్వాత థ్రోట్ చక్ర, ఆజ్ఞా చక్ర అండ్ క్రౌన్ చక్ర ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకనంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఇది. విశుద్ధ చక్రం అనేది చాలా నెక్స్ట్ లెవెల్ కి సంబంధించింది. ఆక్వా బ్లూ కలర్. ఓకే. ఎక్కువ జోడియాక్ సైన్స్ జెమిని, వెర్గో, ఇంకొక జోడియాక్ సైన్ ఉంటుంది అక్వేరియస్. అవును, దానికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. సోలార్ సిస్టమ్ బాగుంటే థ్రోట్ చక్ర సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఫ్లవర్స్. ఇంకా మీకు చెప్తున్నాను కదా, బ్లూ కలర్ లో చాలా రేర్ గా ఉంటాయి ఫ్లవర్స్. చామంతుల్లో ఒక రకం వస్తుంది మనకి, శంఖం పూలు అంటారు కదా. శంఖం పూలు కూడా మీరు టీ లాగా తాగొచ్చండి. హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది అది. ఓకే. సో అందుకోసం అని చెప్పి దయచేసి ఆ శంఖం పువ్వులది కూడా మీరు తాగండి. ఓకే. నెక్స్ట్ ఇంకా హెర్బ్స్ చెప్పుకుంటున్నాం కదా, సేమ్ అండి. లవంగాలు, క్లోవ్స్ ఏవైతే ఉంటాయో. ఓకే. నెక్స్ట్ సేజ్ మనకి కాలిఫోర్నియా సేజ్ అనేవి అప్పుడప్పుడు దొరికి ఇప్పుడు మనకి ఆన్లైన్ లో దొరికేస్తున్నాయి అనమాట. ఓకే. సో బ్లూ కలర్ డ్రెస్, బ్లూ కలర్ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్, బ్లూబెర్రీస్, బ్లూ గ్రేప్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ దొరకవు. హక్కల్బెర్రీ అనేది చాలా రేర్ గా దొరుకుతుంది అనమాట. ఓకేనండి. సో అవి రాసుకోండి. ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి, రాసుకోండి. నేను స్లోగా చెప్తాను. ఓకే. ఆకాశ ఎలిమెంట్ ఎప్పుడైనా కూడా మీకు టైం దొరికితే ఎప్పుడైనా సరే ఆకాశ ఎలిమెంట్ లో స్కై, ఎయిర్ కూడా మిక్స్ ఉంటుంది అనమాట. ఓకే. ఎందుకు మనం మనము మనంతట మనం మాట్లాడుకోవాలి అని అంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థ్రోట్ ఎప్పుడు ఓపెన్ లో ఉండాలమ్మా. మనకి కావాల్సింది మనం అడగగలగాలి, మనకు కావాల్సింది మనం చెప్పగలగాలి. మనకి ఏదైనా లోపల బాధపడుతున్నా కూడా థ్రోట్ చక్ర అనేది ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి ఓపెన్ మైండెడ్ తో ఉండి దయచేసి ఓపెన్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారో వాటిని చెప్పడం అలవాటు చేసుకోండి. అండ్ మీతో మీరు మాట్లాడుకోవడం, మిర్రర్ టెక్నిక్ చెయ్యటం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనండి. హర్బ్స్ లో చెప్పాను కదా, ఒకటి పెప్పర్మెంట్. ఓకే. టీ తాగటం బాగా అలవాటు చేసుకోండి. థ్రోట్ చాలా ఓపెన్ అప్ అవుతుంది. అంటే లైక్ మాట్లాడడం కోసమే కాదండి, మైండ్ సెట్ లోంచి కూడా మనకి ఓపెన్ అవుతుంది. ఓకే. సురేఖ గారు హ్యాండ్ రైజ్ చేశారు ఫర్ వాట్ అండి, ఒకసారి అందులో పెట్టండి మెసేజ్. ఓకే. లాపిస్ లోజల్ అనేటటువంటి క్రిస్టల్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇదైతే నేను క్లియర్ క్వార్ట్స్ అందరి దగ్గర ఉండాలని ఎలా చెప్తాను, పైరెట్ అందరి దగ్గర ఉండాలని ఎలా చెప్తాను, సిట్రిన్ అందరి దగ్గర ఉండాలని ఎలా చెప్తాను, లాపిస్ లోజల్ కూడా అందరి దగ్గర ఉండాలండి. ఇవి మనల్ని చాలా విషయాల నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. ఇక మిగతా క్రిస్టల్స్ ఏవైతే ఉంటే మీ నీడ్ ప్రకారం మీరు వేసుకోవచ్చు. నీడ్ ఉన్నా లేకపోయినా అవసరమయ్యే క్రిస్టల్స్ లో ఈ 4 క్రిస్టల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ క్వార్ట్స్, పైరేట్, లాపిస్ లజల్ అండ్ సిట్రిన్ కూడా. ఓకే. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ మీ లైఫ్ లో, డే టు డే లైఫ్ లో వాటిని మీతో క్యారీ చేయండి. ఓకే. అండ్ మెటల్ కి వచ్చేటప్పటికి సిల్వర్ ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. యాంక్లెట్స్ కానీ లేకపోతే ఇప్పుడు చూడండి మన లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, బటన్ వేలుకి అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ రైట్ హ్యాండ్ మీకు ఇష్టమైతే 2 బటన్ వేలుకి కూడా వెండి ఉంగరం పెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా. సో థ్రోట్ ఎలిమెంట్ అనేది చాలా బాగా మనకి హెల్ప్ చేస్తుంది థ్రోట్ చక్రకి. ఓకే. అండ్ ఇది వీనస్ చక్ర బేస్ చేసుకుని ఉంటుంది. బికాజ్ అదే బటనేల కింద మీరు ఎప్పుడు కూడా 24 అని రాసుకొని చుట్టూ ఒక రౌండ్ గీసుకోండి. ఓకే. పిల్లలు చదువుకుంటున్నారంటే మాత్రం 33 అని గీసి రౌండ్ చుట్టండి. ఎక్కడ, బటన్ వేలు కింద. ఓకేనా. చాలా మందికి తెలుసు. నెక్స్ట్ మెసేజెస్ చూస్తాను, ఒక్క నిమిషం. డౌట్స్ ఉన్నా కూడా రాసుకుని ఇక్కడ నాకు టైప్ చేసి పెట్టండి. టెస్టిమోనియల్స్ చెప్పిన వాళ్ళందరూ కూడా, అలేఖ్య గారు పెట్టారు గోల్డ్ ఆల్రెడీ. మనకి నాకు గ్రూప్ లో పెట్టండి అమ్మా, పెట్టారనుకో.
నేను షేర్ చేస్తాను. మనకు మెయిన్ గ్రూప్ ఒకటి ఉంది కదా, అందులో షేర్ చేస్తాను తల్లి. ఓకే. సురేఖ గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఎందుకు అనేది నాకు మెసేజ్ పెట్టండి అమ్మా. ఓకే, రాసుకోండి. మీరు రాసుకున్న తర్వాత చెప్తాను. థర్డ్ ఐ చక్రాకు వెళ్దాం. ఆజ్ఞా చక్రం, ఇండిగో. బ్యాలెన్స్ చేయాలంటే వైట్. వైట్ ఇంకొకటి దానికి కూడా చెప్పాలండి. వైట్ కలర్ మనం ఎక్కువ వేసుకునేటప్పుడు సైకిక్ ఎబిలిటీస్ అంటే మూన్ కనెక్షన్ కావాలనుకున్నప్పుడు కూడా వైట్ వేసుకోవాలనిపిస్తుంది మనకి ఎక్కువగా. ఓకే, రాసుకోండి. మెర్క్యూరీ అండ్ వీనస్ కూడా మనకి సోలార్ సిస్టమ్ లో కనెక్టివిటీ ఉండేటటువంటి మెర్క్యూరీ, వీనస్, జూపిటర్, యూరినస్, నెప్ట్యూన్ ఇవన్నీ కనెక్ట్ ఉంటాయండి థర్డ్ ఐ చక్రాకి. ఫ్రైడే. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. నట్మగ్ అంటారు, తెలుసా? నట్మగ్ ఐడియా ఉంది కదండి అందరికీ. ప్రతిరోజు కూడా పౌడర్ లాగా చేసి మరగబెట్టి ఆ వాటర్ ని తాగండి. ఒకటి. లేదు అని అంటే ఎవరికైనా మళ్ళీ లైక్ తమలపాకులో వేసుకున్న అలవాటు ఉంటే తినండి. ఉత్తినే కూడా నట్మగ్ అంటే మనం ఇప్పుడు యాలక్కాయ ఎలా తింటాము, ఓకే, ఇలాచి ఎలా తింటామో అలాగా నట్మగ్ ని తినడానికి ట్రై చేయండి. స్పెషల్లీ ఫీమేల్స్ అన్నమాట. ఓకే, ఇది తంత్రాస్లో ఉంటుంది ఎక్కువ. నెక్స్ట్ ఫ్రూట్స్, బ్లూ బేస్డ్, మళ్ళీ బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, గ్రేప్స్ ఇలాంటి వాటిని తీసుకోండి. ఓకే, లాపస్ లోజర్ మళ్ళీ దీనికి కూడా అండి. నట్మగ్ అండి, నట్మగ్ మనకి బిర్యానీస్ లో వేసుకుంటాం కదా దాన్ని. సో దీనికి కూడా మెటల్ వచ్చి సిల్వర్. నెక్స్ట్ వచ్చేసి వీలైతే ఒరిజినల్ పర్ల్స్ దొరికితే కనుక పర్ల్స్ జ్యువెలరీ యూజ్ చేయండి థర్డ్ ఐ చక్ర కోసం. ఓకే, అని ఇంట్లో ఫ్రాంకిన్సెన్స్ తెలుసు కదా, అగరబత్తీస్ లో ఫ్రాంకిన్సెన్స్, శాండిల్వుడ్ బాగా వెలిగించండి థర్డ్ ఐ చక్రకి. బికాస్ ఎలిమెంట్స్ చేంజ్ అయిపోతాయి కదా, చాలా బాగా పనిచేస్తుంది. క్యాండిల్స్ అండి, ఇండిగో క్యాండిల్స్. ఓకే, ఇండిగో కలర్ లో ఉన్న ఫుడ్స్ బాగా యూజ్ చేయండి. ఓకే, థర్డ్ ఐ చక్ర. లాస్ట్ చక్ర క్రౌన్. ఇవన్నీ నేను జస్ట్ మీకు ఫుడ్ వరకే చెప్తున్నానండి. ఇప్పటికే నేను చాలా సార్లు చక్రాస్ గురించి చాలా ఎక్కువ చెప్పాను. సో మీరు పాత వీడియోస్ లో వెతికితే దొరుకుతుంది. వైలెట్ అండ్ పర్పుల్ బ్యాలెన్స్ చేసే ఏ కలర్ అయినా సరే క్రౌన్ చక్ర రిలేటెడ్ ఉంటుంది. సహస్రార చక్రం. ఓకే అండి, క్యాప్రికాన్, అక్వేరియస్, ఎస్, టూ సైన్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. యురేనస్, సాటర్న్, నెప్ట్యూన్ కనెక్టెడ్. ఓకే, సేమ్ మళ్ళీ ఈ థ్రోట్ చక్ర, వీటికి ఒకే రకమైన దగ్గర దగ్గర ఫుడ్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయి అన్నమాట. క్రిస్టల్ మాత్రం అమెథిస్ట్ అండి. క్రిస్టల్ ఎవరి దగ్గరైనా అమెథిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఉంచుకోండి అలాగంతే. హెల్త్ ఇష్యూస్ బాగా లేని వాళ్ళకి అమెథిస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. అఫ్ కోర్స్ సిచ్యువేషన్ బట్టి మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్ననే దాన్ని బట్టి అఫ్ కోర్స్ క్రిస్టల్ కలర్ అంటే క్రిస్టల్ మారిపోతుంటుంది. బట్ అమెథిస్ట్ మాత్రం కంపల్సరీ ఉంచుకోవాలి. స్టూడెంట్స్ దగ్గర కూడా కంపల్సరీ అమెథిస్ట్ ఉండాలి. ఆనియన్స్, పెప్పర్, పొటాటోస్, వెజిటబుల్స్. పొటాటోస్ మాత్రం ఎవరికైనా బాడీ పెయిన్స్, ఎముకలు ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. ఓకే, పాల వెండి అని వస్తుంది. వెండిలోనే రకాలు ఉంటాయి, మీకు తెలుసలేదో. కొంతమంది గోల్డ్ అవి ఎక్కువ కొనే వాళ్ళకి తెలుస్తుంది. అదేంటంటే ఎప్పటికీ అట్లనే షైనీగా ఉంటుంది అనమాట. పాల వెండి అనేది చాలా షైనీగా ఉంటుంది. ఆ వెండిని బాడీ మీద వేసుకోవడానికి ట్రై చేయండి అమ్మా. వైట్ గోల్డ్.
వైట్ గోల్డ్. ఓకే. లేదా డివైన్ కనెక్షన్ కావాలన్నా, ఎన్లైట్మెంట్ కావాలన్నా, నాలెడ్జ్ కావాలన్నా, స్పిరిచువాలిటీ కావాలన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ వరకు ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా? ఇట్స్ క్లియర్. చిన్న చిన్నగా అంటే అస్తమాటు చక్రాస్ గురించి చెప్పడం కన్నా సమ్ టైమ్స్ అక్కడక్కడ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఎవరు ఇందాక ఒక్క నిమిషం మెసేజ్ చెక్ చేసి ఓకే. సురేఖ గారు అన్మ్యూట్ చేస్తాను. చెప్పండి తల్లి. ఆర్కేంజల్ మైకేల్ అసలే మన ఫేవరెట్. అంతా ఇంత ఫేవరెట్ కాదు. ఓకేనండి. అన్మ్యూట్ చేసుకోండి సురేఖ గారు. మీరు ఎక్కడున్నారు? ఓకే. మీకు నేను పర్మిషన్ ఇచ్చాను. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే. ఓకేనండి. ఇప్పుడు ఇంకా జనరల్ గా నెక్స్ట్ 21 డేస్ క్లాసెస్ లో మనకి ఆర్క్ టైప్స్ గురించి వస్తుంది. ఆర్క్ టైప్స్ లో అసలు మీ లైఫ్ ఏంటి, మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీతో వేరే వాళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు, ఎక్కడ మనం చేంజ్ అవ్వాలి, ఎక్కడ వాళ్ళని చేంజ్ చేయాలి, ఇవన్నీ డీపెల్ లెవెల్లో తెలుసుకోవడానికి అనమాట. ఇప్పుడు చూడండి స్టార్ సీడ్స్ అంటాం. మనం ఇక్కడ ఎర్త్ కి సంబంధించిన వాళ్ళమే కాదు, ఎప్పుడు కూడా ఇక్కడ వాళ్ళమే కావు, మనం మన అదర్ యూనివర్సెస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళం ఉంటాం అనమాట. సో దట్ ఈస్ లైక్ స్టార్ సీడ్ సిరియన్ స్టార్ అని మనకి 88 పోర్టల్ టైంలో అక్కడ మనం మాట్లాడుతూ ఉంటాం కదా. దట్ ఈస్ యాక్చువల్లీ టోటలీ డిఫరెంట్ పాయింట్. సో ఈ ఆర్క్ టైప్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే అసలు మనం మనకున్న ఇప్పుడు లైఫ్, నా లైఫ్ ఇలా రన్ అవుతుంది అని అంటే అసలు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మనలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకి ఫ్రెండ్లీ ఉంటాయి, ఆర్ఎల్స్ ఎవరికి మనం ఎక్కువ దూరంగా ఉండాలి, ఎలాంటివి మన లైఫ్ లో తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా ఆర్క్ టైప్ క్లాసెస్ లో మనకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఇందులోనే నేను ఈసారి డీప్ షాడో వర్క్స్ ఏంటంటే, షాడో వర్క్స్ ఎందుకు చేయాలంటే అండి, ఇప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఇప్పుడు చూడండి కొంతమందికి రియలైజేషన్ అవ్వడానికి లైఫ్ లో ఇట్ విల్ టేక్ లాంగ్ టైం అనమాట. సో ఆ లాంగ్ టైం లో ఏమవుతుందంటే ఆల్రెడీ జరగాల్సినవి, మారిపోవాల్సినవి, చేంజ్ అయిపోవలసినవి అన్ని చేంజ్ అయిపోతాయి. ఆ తర్వాత రియలైజేషన్ లో పెద్ద లాభం మనకేమి ఉండదన్నమాట. సో ఎప్పుడైతే మనము డీప్ గా షాడో వర్క్స్ మన మీద మనం చేసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే మన లైఫ్ లో ఈ స్టెప్ తీసుకోవచ్చు, ఈ స్టెప్ తీసుకోకూడదు అనేది ఐడియా వస్తుంది అనమాట. సో అప్పుడు మనకి మనం ఎలా కేర్ఫుల్ గా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము, మనం ఎంత అట్లా అసలు మన షాడో వర్క్ లో మనకి ఏం జరుగుంటాయి, ఎలాగా కేర్ఫుల్ గా ఉండాలి, లేకపోతే లైఫ్ పార్ట్నర్ కొత్తగా పెళ్లి, మనం ఇప్పుడు పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చింది, పెళ్లి చేసుకుంటున్నాము, ఎలా ఉండాలి, అసలు పెళ్లి చేసుకోవాలంటే నీకే క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అనేది ఆటోమేటిక్ గా అయిపోతుంది, ఇంట్లో వాళ్ళు చూస్తారు అంటే అలా అనుకుంటాం కానీ దాని తర్వాత దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన టాస్క్ అన్నమాట, బేసిక్ గా చెప్పాలని అంటే. సో అలాంటి వాటి గురించి డీప్ షాడో వర్క్స్, నాట్ ఓన్లీ మ్యారేజ్ అండి, జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, మనీ కానివ్వండి, మనం ఎవరికైనా ఇచ్చింది రావాల్సింది, ఎవ్రీథింగ్ మనీ రిలేటెడ్ లో ప్రతి దానికి జీపెల్ లెవెల్ ఆఫ్ షాడో వర్క్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫర్దర్ గా ఇన్ ఫ్యూచర్ లో రాంగ్ స్టెప్స్ వేయకుండా ఉండడానికి అనమాట. ఇక ఎలాగో డీప్ సెవెన్ చక్రాస్ అనేది కంపల్సరీ చేపిస్తాను నేను, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సెవెన్ చక్రాస్ ఎప్పుడు అలైన్మెంట్ లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. అప్పటి వరకు మాత్రం ఈ ఫుడ్ విషయంలో ఇలా కొంచెం ఇన్క్లూడ్ చేసుకోండి. ఓకేనా? ఓకేనండి.
ఓకే, నేను ఇప్పుడు చెప్పేవి రాసుకోండి అందరూని. దివాళీ టైంన మీరు చేయాల్సింది మీకు నేను అడ్వాన్స్ గా చెప్పేస్తున్నాను ఈ లైవ్ లో. బికాజ్ ఆ టైంలో అందరం బిజీగా ఉంటాం. ముందుగా అన్ని రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. రాసుకోండి. మీకు కావాల్సింది ఫస్ట్ రెడ్ కలర్ థ్రెడ్, రెడ్ కలర్ థ్రెడ్ ని తీసుకోండి. థ్రెడ్ కి టోటల్ గా 7 టైమ్స్ ఒక ధూప్ స్టిక్ తీసుకోండి. ధూప్ స్టిక్ తీసుకొని థ్రెడ్ ని ఇలా చిన్నగా మీ చేతిలో పట్టుకొని 7 టైమ్స్ దాని చుట్టూ ధూప్ స్టిక్ ని తిప్పాలి. ఓకే, ఇది ప్రొటెక్షన్ కోసము, చాలా అంటే చాలా ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్ ఐ కోసము, నెగిటివిటీ ఏదైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే ఆ ఎనర్జీని రిలీజ్ చేయటం కోసము, గుడ్ ఫార్చ్యూన్ అట్రాక్ట్ చేయటం కోసము, ఎనర్జీ ఫీల్డ్ ని బ్యాలెన్స్ చేయటానికి, ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచడానికి, గైడెన్స్ అండ్ లైట్ బాగుండడానికి. ఓకేనండి, వీటి కోసం అంటే నాట్ మ్యాజిక్ అంటే చాలా మందికి తెలీదు. బట్ నాట్ మ్యాజిక్ లో ఎన్ని ముడులు వేస్తామనే దాని మీద కూడా మ్యాజిక్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో మనం అమావాస్యకి దగ్గరలో ఉంటున్నాం కాబట్టి డూ దిస్ నాట్ మ్యాజిక్. ఓన్లీ రెడ్ కలర్ థ్రెడ్ తీసుకోండి. ఓకే, ఈ టైంకి మళ్ళీ సమ్ టైమ్స్ బ్లాక్, వైట్ ఇట్లా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ నాట్ ఫస్ట్ ఏం చేయాలంటే థ్రెడ్ కి మధ్యలో నాట్ వేయాలి. ఓకేనా అండి, థ్రెడ్ ఇలా మధ్యలో పట్టుకుంటే ఎక్కడైతే మీకు మధ్యలో వచ్చిందో అక్కడ ఫస్ట్ నాట్ వేయండి. విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ మీరు దేనికోసం వేస్తున్నారు? ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్ ఐ వేస్తున్నారా? నెగిటివిటీ ఎనర్జీ పోవాలని వేస్తున్నారా? గుడ్ లక్ ఫార్చ్యూన్ కావాలని వేస్తున్నారా? ఎనర్జీ బ్యాలెన్స్ అయ్యి ఉండాలని వేస్తున్నారా? ఇన్నర్ స్ట్రెంగ్త్ బాగుండాలని వేస్తున్నారా? లేకపోతే గైడెన్స్ బాగుండాలని వేస్తున్నారా? ఫస్ట్ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ కోసం వేస్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఈ ఎంటైర్ యూనివర్స్ లో ఉండేటటువంటి ఈవిల్ ఐ ఎలాగైనా సరే నా ద్వారానా లేకపోతే నేను వెళ్ళిన ప్లేసెస్ లో, నేను ఉన్న ప్లేసెస్ లో ఎక్కడి నుంచి అయినా సరే ఈవిల్ ఐ గనక నాకు కనెక్ట్ అయి ఉంటే దాని నుంచి నేను ప్రొటెక్షన్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ గాడ్ ఎవరైతే ఇష్టం ఈవిల్ ఐ ప్రొటెక్షన్ కి వచ్చినప్పటికీ కాళికామాత తీసుకోండి. నెగిటివిటీ ఎనర్జీని రిమూవ్ చేయడానికి కాళికామాత తీసుకోండి. అట్రాక్ట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ అనేటప్పటికి లక్ష్మీదేవిని తీసుకోండి. బ్యాలెన్సింగ్ యువర్ ఎనర్జీ అనేటప్పటికి లార్డ్ శివ తీసుకోండి, లార్డ్ విష్ణు తీసుకోండి. ఇన్నర్ స్ట్రెంగ్త్ కావాలి అనుకున్నప్పుడు మీరు లార్డ్ హనుమాన్ తీసుకోండి. గైడెన్స్ అండ్ లైట్ కావాలనుకున్నప్పుడు ఆల్ సోలార్ ఎనర్జీలో ఉండే ప్రతి దాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఒక గైడ్ చేస్తున్న వినాయకుడు అనో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మీకు ఇష్టమైన దైవం ఎవరుంటారో ఆ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఐఎమ్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ఈవిల్ ఐ అని ఫస్ట్ నాట్ వేయండి. ఎక్కడ వేయాలండి? థ్రెడ్ కి మధ్యలో వేయాలి. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ థ్రెడ్, మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉంటుందో థ్రెడ్ పక్కన ఇంకొక నాట్ వేయండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ డైలాగ్ చెప్పండి. ఐఎమ్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ఈవిల్ ఐ, థ్యాంక్ యూ కాళికామాత, థ్యాంక్ యూ కాళికామాత, థ్యాంక్ యూ కాళికామాత. దట్స్ ఇట్. మళ్ళీ రైట్ సైడ్ ఆఫ్ థ్రెడ్ లో ఇంకో నాట్ వేయండి. ఇప్పుడు ఎన్ని అయినాయి? 3 నాట్స్ అయినాయి కదా. మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో ఇంకొక నాట్, రైట్ సైడ్ లో ఇంకొక నాట్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో ఇంకొక నాట్, రైట్ సైడ్ లో ఇంకొక నాట్. టోటల్ 7 నాట్స్ కంప్లీట్ అవుతాయి. సో ఇప్పుడు మీ అరచేతుల మధ్యలో ఈ నాట్ ని వేసినటువంటి థ్రెడ్ ని పెట్టుకొని మీరు అసలు ఎవరి కోసం చేస్తున్నారు? మీ పిల్లల కోసమా, మీ హస్బెండ్ కోసమా, మీ కోసమా? మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఒక్కరి కోసమే చెయ్యాలండి. నో, ఎంత మంది కోసమైనా చేసుకోండి. బికాస్ ఇస్ ఏ ప్రొటెక్షన్ షీల్డ్, నాట్ మ్యాజిక్ అన్నమాట. దీని పేరే అది. మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకో, మీ ముగ్గురు కోసం చేసుకోండి. 1 by 1 చేసుకొని
మీ అరచేతుల మధ్యలో పెట్టుకొని మీకు యూనివర్స్ నుంచి ఒక గోల్డ్ కలర్ చీ బాల్ వస్తున్నట్టుగా విజువలైజేషన్ చేసుకోండి. ఆ చీ బాల్ మీ క్రౌన్ చక్ర నుంచి, మీ రూట్ చక్ర నుంచి మీ పాదాల వరకు ఫుల్ అయిపోయినట్టు, మీ హ్యాండ్స్ లో ఉన్నటువంటి ఆ నాట్ లోకి ఆ ఎనర్జీ వెళ్తున్నట్టుగా విజువలైజేషన్ చేసుకోండి. వైల్ విజువలైజేషన్ యూ కెన్ చాంట్ కాళీ మ్యాజిక్ బిగన్ నౌ ఆర్ ఎల్స్ శ్రీంబ్రిజీ, అంటే మీరు తీసుకున్న సిచ్యువేషన్ మీద అన్నమాట. ఓకేనండి. దేనికైనా ప్రొటెక్షన్. ఇప్పుడు లక్ష్మీదేవి అనుకోండి శ్రీంబ్రిజీ ఆర్ ఎల్ శ్రీం. హనుమంతుడికి అనుకోండి ఓం హం హనుమతే నమః. ఓకే, ఇట్లా అన్నమాట. సో చాంట్ చేసి విజువలైజేషన్ చేసి 1 డే ఆల్టర్ లో వదిలేయండి. ఇది మీరు బిఫోర్ దివాళీ రోజు కూడా చేసుకోవచ్చు, లేదంటే సేమ్ డే ఒక 10 నిమిషాలు కేటాయిస్తే ఇద్దరు ముగ్గురికి ఈజీగా నాట్ చేసేయచ్చు అనమాట. ఆల్టర్ లో వదిలేసేయండి మీరు. వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే చక్కగా చేతికి కట్టేసుకోండి. ఓకేనండి, అండర్స్టూడ్. దిస్ ఇస్ నాట్ మ్యాజిక్ ఫర్ రాబోయే దివాళీకి అవైలబుల్ ఉన్నా లేకపోయినా మీరు చేసుకోవడానికి. ఎవరికైనా అర్థం కాకపోతే మెసేజ్ పెట్టండమ్మా, అది క్లియర్ చేసిన తర్వాత నేను ఇంకొక దాంట్లోకి వెళ్తాను. అండ్ ఇంకొకటి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? అన్మ్యూట్ అవ్వట్లేదు మేడం. ఆహో, సురేఖ గారు అన్మ్యూట్ అవ్వట్లేదా? సరే, ఇంకొకసారి ట్రై చేస్తాను ఉండండి. సురేఖ గారు ఉన్నారు కదా, ట్రై చేస్తాను. ఇప్పుడు ట్రై చేయండి అమ్మా, నేను పర్మిషన్ ఇచ్చాను మళ్ళీ. సురేఖ గారు మ్యూట్ బటన్ ఉంటుంది కదా అక్కడ, దాన్ని ప్రెస్ చేయండి. అవుతుందా? నాట్స్ వేసి వాటర్ లో కాదు తల్లి, హ్యాండ్ లో పెట్టుకోవాలమ్మా. ఇంకా నయం వాటర్ లో నైట్ అంతా వదిలేసారు. లేదు తల్లి. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకొక టెక్నిక్ చేయండి. దివాళీ ముందు రోజో, దివాళీ రోజో, దివాళీ తర్వాత అయినా సరే వీటిని మాత్రం లైఫ్ లో ఫాలో అవ్వండి. ఓకే, యూనివర్సల్ లవ్ అనేది మీతో ఉంది అని మీరు ఫీల్ అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలనంటే, చిన్నప్పుడు డయాగ్రామ్స్ వేసేవాళ్ళం కదా, ఓ చిన్న రౌండ్, దాని చుట్టూ ఇంకో పెద్ద రౌండ్, ఆ పెద్ద రౌండ్ అలా వేసుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా. ఇక్కడ అలా అవసరం లేదు, కానీ ఫస్ట్ ఒక పెద్ద సర్కిల్ గీసుకోండి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ కట్టుకోవాలండి. ఓకే, నాట్ మ్యాజిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం అంతా అయిపోయాక లెఫ్ట్ హ్యాండ్ కట్టుకోవాలి తల్లి, నాట్ మ్యాజిక్ ఇది. ఓకే, సరే, ఇప్పుడు నెక్స్ట్ టెక్నిక్ చెప్తున్నాను, రాసుకోండి అందరూ. ఒక పెద్ద సర్కిల్ గీసుకోండి. A4 సైజు షీట్ తీసుకోండి. పెద్ద సర్కిల్ ఎంత వస్తుందో అంత, ఎటువంటి పిచ్చి పిచ్చి గీతల్లా కాకుండా గుండ్రంగా గీసుకోవడం అలవాటు చేసుకోండి, చూడడానికి ముద్దుగా ఉంటది. ఓకే, దాని మధ్యలో చిన్న సర్కిల్ ఒకటి గీయండి, సెంటర్ లో అన్నమాట. అదేంటి? మీరు. ఓకే, అదెవరండి? మీరు. మీకు ఇప్పుడు ఏం కావాలనే దానికోసం మనము టెక్నిక్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలనంటే, నేను అని చెప్పి మీకు కనెక్ట్ అయ్యే ఏంజిల్ నెంబర్స్ రాసుకోండి. 1176 కొంతమంది కనెక్ట్ అవుతుంది. ఐ ఆల్వేస్ కనెక్ట్ విత్ ద 555 88 సారీ 888 1111 వీటితో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటా అనమాట. సో మీకు కరెక్ట్ అనిపించింది కనెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడే చెప్తాను. వైట్ బోర్డ్ కనబడుతుందా అందరికి? కనబడితే ఎస్ అని పెట్టండి. వైట్ బోర్డులు మాత్రం దయచేసి ఎవరు టచ్ చేయకండి అమ్మా. మీరు ఏం గీసినా ఆటోమేటిక్ ఇక్కడ గీసుకుపోతుంది. ఓకే, సో వైట్ బోర్డ్ కనిపిస్తుందమ్మా.
ఎస్ అలేఖ్య. సరే, ఇప్పుడు నేనేం చెప్పానంటే ఇందాక మీకు, ఇలా ఫస్ట్ సర్కిల్ గీసుకోండి, దాని మధ్యలో ఒక చిన్న సర్కిల్, ఇది మీరు, మీరిది. ఓకే, మీ పేరు, మీ డీటెయిల్స్ ఇందులో రాసుకోండి. ఓకేనమ్మా? రాసుకున్న తర్వాత ఇప్పుడు మీకు జాక్ పాట్ అనేది ఒక స్విచ్ వర్డ్ అన్నమాట. ఇక్కడ జాక్ పాట్ రాయండి అవుటర్ లైన్ లో. ఓకే, ఇన్నర్ లైన్ లో తాంబా. ఓకే, బయటేమో జాక్ పాట్ అని రాయండి. లోపలేమో ఇక్కడంతా కూడా తాంబా అని రాసుకుంటూ వెళ్ళండి. ఇటంతానేమో జాక్ పాట్ అని రాయండి. బికాస్ దీస్ 2 స్విచ్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ అన్నమాట, అందుకోసం. ఓకే, రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ రాసింది వదిలేసి ఇక్కడ నుంచి ఇలా కొన్ని లైన్స్ గీసుకోండి. మీకు అసలు ఈ దివాళీ నుంచి నెక్స్ట్ దివాళీ వరకు గోల్స్ ఏంటి? ఓకే, నేను చాలా హెల్దీగా ఉన్నాను, హెల్త్ కోసం ఒకటి రాయండి. ఎన్ని ఎప్పటి వరకు కంప్లీట్ అవుతాయో మీరే చూసుకోవాలన్నమాట. ఓకే, నేను గోల్డ్ కొనుక్కున్నాను. ఓకే, లేకపోతే నేను కార్ కొనుక్కున్నాను. కార్. ఓకే, నెక్స్ట్ జాబ్. ఇలా మీ ఇష్టం, ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం రాస్తున్నాను. ఓకే, మ్యారేజ్. మనీ, ఏదైనా ఒక ట్రిప్. ఓకే ఓకే, సంథింగ్ ఇంకేదైనా ఇలా మీరు రాసుకోవాలి. ఇలా రాసుకోండి, ఇది మీరు రౌండ్ గీసుకోండి, నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడు కింద ఏం రాయాలంటే అసలు మీకు ఇవన్నీ ఎలా కావాలి, ఏంటి, ఎప్పటి వరకు కావాలి అనేది డీటెయిల్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ గురించి రాశారనుకోండి, ఒక నిమిషం, జాబ్ గురించి రాస్తే సో అండ్ సో 2025 ఎండింగ్ కి నాకు ఒక జాబ్ వచ్చింది, నేను ఈ శాలరీతో చాలా హ్యాపీగా ఉన్నాను. లేకపోతే 2026 లో నా మ్యారేజ్ అయ్యింది. ఇలా ఏదైనా సరే దాని స్క్రిప్ట్ అనేది ఇందులో మీరు ఎన్ని పాయింట్లని క్రియేట్ చేసుకుంటారో, ఈ పాయింట్స్ ఏవైతే క్రియేట్ చేస్తారో ఆ పాయింట్స్ అన్నిటిలో కూడా ఒక్కొక్క దాని కోసం ఒక్కొక్క అఫర్మేషన్ ని రాయండి. ఓకేనండి? ఇస్ ఇట్ క్లియర్ ఉందా అందరికి? క్లోజ్ చేసేయచ్చు కదా. ఇది కూడా మీరు ఎప్పుడు చేయాలండి? దివాళీ రోజున లేకపోతే దివాళీ ముందు రోజున కంప్లీట్ చేయండి. లేదు అని అంటే అమావాస్య అయిపోయాక న్యూ మూన్ రోజున చెయ్యండి. ఓకే, న్యూ మూన్ రోజున చెయ్యండి. చేసి అలా వదిలేకండి. డైలీ మీరు దీన్ని ఓపెన్ చేయాలి. ఇది ఒక డ్రాయింగ్ బుక్ లో క్రియేట్ చేసుకోండి.
విత్ ద ఇమేజెస్ అండ్ ఆల్. గోల్డ్ అన్నారనుకోండి, ఈ గోల్డ్ ప్లేస్ లో ఇక్కడ మీకు ఎక్కడైతే ఇక్కడ గోల్డ్ ఉందో ఇక్కడ నగలు అంటించుకోండి. కొంచెం అందుకే అన్నాను నేను. మంచిగా A4 సైజ్ పెట్టుకున్నారనుకోండి షీట్, అక్కడ మీకు అంటించుకోవడానికి. కార్ ఉందనుకోండి, కార్ బొమ్మ అంటించండి. జాబ్ అనుకో మీకు ఎలాంటి పొజిషన్, నెక్స్ట్ మ్యారేజ్ అంటే ఎలాగా, మనీ అంటే ఎంత, పర్ మంత్ ఇంత సంపాదించాలి, ఇది ఉంటుంది కదా. లైక్ దట్ మీరు రాసుకోండి. ఓకేనా? ప్రతిదీ కూడా డ్రాయింగ్ అన్న వేసుకోండి, లేదంటే ఇమేజెస్. అంటే ఇట్స్ లైక్ ఒక సింపుల్ విజువలైజేషన్ బోర్డ్ లాగా ఉంటుంది కానీ అది వేరు ఇది వేరు టెక్నిక్ అన్నమాట అండి. రాసుకున్నారా? రాసుకుంటే కనుక డన్ అని పెట్టండి. రాసుకోవడం కంప్లీట్ అయ్యాక డన్ అని పెట్టండి అమ్మా. ఓకే. ఈ రెండు కూడా కంపల్సరీ మీరు చెయ్యండి. అండ్ బే లీఫ్ ని కూడా బర్న్ చేయడం అలవాటు చేసుకోండి. అలవాటు లేని వాళ్ళు కంపల్సరీ బే లీఫ్ ని బర్న్ చేయండి. అండ్ ఈ రోజు జనరల్ లో, అంటే ఆ రోజు న్యూ మూన్ రోజున మీరు జనరల్ లో రాసుకోవాల్సింది ఏంటంటే, మీకోసం మీరు రాసుకోండి. ఓకే, మీకోసం మీరు రాసుకోవడం అలవాటు చేసుకోండి. మిమ్మల్ని ఏది హ్యాపీగా ఉంచుద్ది, ఏది బాధగా అనిపిస్తే దాని నుంచి మీరు ఎలా షిఫ్ట్ అవుతారు, అసలు మీ డ్రీమ్ జాబ్ ఏంటి, ఓకే, మీకు ఇష్టమైన ఏంటి, వాట్ ఈస్ వాట్, ఎవ్రీథింగ్. ఎందుకు ఈ ఫుల్ మూన్ ఈ న్యూ మూన్ కి చెప్తున్నానంటే, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ న్యూ మూన్ నుంచి ఫుల్ మూన్ దాకా మీకు ఏం కావాలనేది ఒక క్లారిటీ కోసం అనమాట. ఓకే, మీ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నారు, గోల్డ్ డిజైన్స్ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి, మీరు సెలబ్రేట్ చేసుకోవాలనుకునే ప్లేస్ ఏంటి, మీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపించే ప్లేస్ ఏంటి, ట్రిప్ కి ఎక్కడికి వెళ్తే ఇష్టము, ఎలా జర్నీ చేస్తే ఇష్టము, ఎవరితో ఉంటే ఇష్టము, ఏం చేస్తే ఇష్టము, మీలో ఉన్న ఇష్టాలని రాసుకోవడానికి ఫుల్ మీన్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఆఫ్టర్ దివాళీ దాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకే, ఎవరికైనా ఏమన్నా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి, క్లియర్ చేస్తాను. సురేఖ గారు మీది ఓపెన్ కావట్లేదు. ఓపెన్ కావట్లేదు సురేఖ గారు. ఓకే, మీ టెస్ట్ మనీ నేనే చదివేస్తాను, ఉండండి ఒక్క నిమిషం. మీరు పెట్టారు కదా పాపం. మా మదర్ కి ఐ ఆపరేషన్ అప్పుడు డాక్టర్ 3 టైమ్స్ ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు. అందులో ఒక ఆపరేషన్ 1 అవర్ టైం పడుతుంది, లేజర్ తో చేస్తానన్నారు. అప్పుడు మా మదర్ భయపడ్డారు. నేను ఆర్కేంజల్ మైకేల్ ని ఆర్కేంజల్ మైకేల్ కి చెప్పుకున్నా మేడం, గ్రాటిట్యూడ్ చెప్తా అని. ఇప్పుడు మదర్ ఈజ్ ఫైన్ మేడం. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆర్కేంజల్ మైకేల్, థ్యాంక్ యూ ఆర్కేంజల్ మైకేల్, థ్యాంక్ యూ ఆర్కేంజల్ మైకేల్. ఓకేలేండి, మీరు వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి, అప్పుడు నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. అప్పుడు కూడా మీరు షేర్ చేసుకున్నట్టే. ఓకేనమ్మా? మీరు చెప్పిన మనీ బౌల్ కి ధూపం వేసి, శ్రీంబ్రిజీ మనీ నోట్ కి ధూపం వేసి, మనీ హోపోనోపోనో డైలీ చేస్తా మేడం. జనవరిలో ఒకరు 4000 ఇచ్చారు, ఎస్టర్డే 3000 ఇచ్చారు మేడం. వెరీ గుడ్ అండి, ఇంకా బాగా చేయండి, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఓకే, ట్రస్ట్ చేయండి బాగా, ఇంకా బాగా వస్తాయి డబ్బులు. అసలు శ్రీంబ్రిజీ అండ్ హోపోనోపోనో చాలా బాగా పనిచేసే టెక్నిక్స్ అన్నమాట. ఓకేనండి, సరే. ఇప్పుడు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి,
క్లియర్ చేస్తాను. అండ్ రూనీస్ ఎవరెవరైతే చెప్పారో దయచేసి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇంకెవరి కోసం కావాలనుకుంటున్నారో నాకు పర్సనల్ గా పెట్టేసేయండి అమ్మా, నేను పంపించేస్తాను 2 days లో. గాడెస్ ఎనర్జీస్ లో అండ్ మనం హెకటే చేసే వాళ్ళు చాలా మందికి తెలుసు హెకటే ఎనర్జీ ఎలా చేయాలో. దయచేసి కంటిన్యూ చేయండి. ఉల్ఫ్ ఎనర్జీ కూడా కంటిన్యూ చేయండి. ఓకే, డౌట్స్ ఉంటే టైప్ చేసి పెట్టండి, క్లియర్ చేస్తాను. ఎంతమంది అసలు 369 టెక్నిక్ చేస్తా ఉంటారు? అది చాలా బాగా పనిచేస్తుందండి. మనం చెయ్యాలే గాని కొంత టైం కేటాయించుకోవాలి కంపల్సరీ 369 టెక్నిక్ కి. ఓకే, మేడం థ్యాంక్ యూ. నేను చేస్తా మేడం. 24 days అయినా ఎన్ని రోజులు చేయాలి మేడం? మీకు ఎన్ని రోజులు డబ్బులు కావాలంటే అన్ని రోజులు చేయండి సురేఖ గారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్బులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనం చెయ్యాల్సిందే కంపల్సరీ. ఓకే, 369 రాస్తారా? రాయండి. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగాల్సినవి? టైప్ చేసి పెట్టండి, నేను చదివి మీకు ఆన్సర్ చెప్తాను. ఎనర్జీ డ్రైన్స్ ఎక్కువ ఎవరికి ఉంటాయండి మీలో? అంటే ఫియర్, నెగిటివిటీ, సెల్ఫ్ టాక్, మీ గురించి మీరు, ఫైనాన్షియల్ లాసెస్ ఆర్ ఫైనాన్షియల్ విషయంలో లైక్ ఫియర్. ఓకేనండి, కోరుకోండి. మీకు ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు ఎందుకు ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఇచ్చాను, నేను ఒక యూట్యూబ్ వీడియో చేశాను, అందులో చూడండి. ఓకే, ఓవర్వెల్మింగ్, ల్యాక్ ఆఫ్ స్లీప్, లైక్ ఏంటంటే నైట్ మనకి 1 గంటన్నర ఆ టైంలో అనుకోకుండా మెలకు రావడం, అంటే బ్రహ్మ ముహూర్తం టైం కన్నా ముందు మెలకు రావడం, చాలా డిస్టర్బెన్స్ గా ఉండడం, ఇవేంటంటే ఎనర్జీ డ్రైన్స్ అంటారు అనమాట వీటిని. సో దీనికి ఎలా ఉండాలి అనేది కూడా మీరు న్యూ మూన్ నుంచి స్టార్ట్ చేసుకోండి. బాగా వర్క్ చేస్తాం కానీ రిజల్ట్స్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది, చూసుకోండి. ఓకే, ఫియర్ బాగా ఎక్కువ, ఎవరికైనా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నా కూడా లైక్ ఎనర్జీ డ్రైనింగ్ అనేది ఆటోమేటిక్ గా ఎక్కువ అయిపోతుంది అనమాట సమ్ టైమ్స్. ఓ
ఓకే. బట్ మొత్తాన్ని తీసుకోకపోతే చాలా బెటర్. బెస్ట్ నన్ను అడిగితే. నెమ్మదిగా మానేసేయండి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే. ఓకే. సరే ఇప్పుడు ఎనర్జీ డ్రైన్ అవుతుంది. మరి దాన్ని ఎలాగా మనం మళ్ళీ ఎనర్జీ ఫుల్ చేసుకోవాలి? అవి మాత్రం చెప్తాను. మీకు అనిపించినప్పుడు చేసుకోండి. ఓకేనా? ఎక్కువ హెల్తీ ఫుడ్‌లో హై వైబ్రేషన్ వస్తదండి మనకి. ఓకే. హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు హై వైబ్రేషన్ వస్తది. వెజిటబుల్స్, ఫ్రూట్స్‌లో ఎక్కువ ఉంటుంది ఇది. డీప్ అండ్ లెవెల్ మెడిటేషన్ అట్‌లీస్ట్ 45 మినిట్స్ కంటిన్యూయస్‌గా అసలు టైం తెలియకుండా మెడిటేషన్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఎనర్జీ ఫిల్ అవుతుంది. నేచర్‌తో బాగా కనెక్ట్ అయి ఉన్నప్పుడు మంచి ఎనర్జీ వస్తుంది. నిద్రపోవాలంటే తల్లి ఫస్ట్ మీరు మీ బాడీలో ఏం జరుగుతుందో వాటిని మార్చాలి. టెన్షన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటే నిద్ర రాదు. మీరు స్విచ్ వర్డ్ యూజ్ చేసినా కూడా దాని చుట్టూ ఉన్నవి క్లియర్ చేయండి ఫస్ట్. ఓకేనమ్మా? యాంగ్జైటీ లెవెల్స్, ఫియర్ లెవెల్స్, ఏదైనా ట్రామా ఉంటే లేదంటే మన ఎనర్జీ ఆటోమేటిక్‌గా డ్రైన్ అయిపోతుంటే నిద్ర రాదు. ఫస్ట్ అసలు మీకు ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో రాసుకోండి. రాసుకుంటే ఆటోమేటిక్‌గానే నిద్రొస్తది. ఫస్ట్ క్లిన్స్‌డ్‌గా ఉండాలి. ఇల్లు గాని, ఒళ్ళు గాని. చాలా ఇంపార్టెంట్. క్లిన్స్‌డ్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మన దగ్గరికి ఏవి రావు. డ్రైన్ అవ్వదు ఎనర్జీ. నిద్రపోతాం. ఒక కంటిన్యూయస్‌గా ఒక 2, 3 డేస్ గనుక మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తే ఫస్ట్ ఇల్లుని క్లెన్స్ చేయండి. తర్వాత మిమ్మల్ని మీరు కూడా క్లెన్స్ చేసుకోండి సేమ్ డే. ఓకే. మెడిటేషన్ 45 మినిట్స్ కంపల్సరీ. బ్రహ్మ ముహూర్తంలో చేస్తే అద్భుతంలో అద్భుతం అన్నమాట ఇంకా. అండ్ సన్‌లైట్‌లో కాసేపు కూర్చోండి. సన్‌లైట్‌లో కూర్చొని గ్రాటిట్యూడ్ చెప్పుకోవచ్చు. మెడిటేషన్ చేసుకుంటూ గ్రాటిట్యూడ్ చెప్పుకోవచ్చు. మంచి స్మూత్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి. వేరే వాళ్ళ కోసం ఆలోచించవద్దు. ఎక్కువ వేరే వాళ్ళ కోసం ఆలోచిస్తే మన మైండే పాడైపోద్ది. పోన్లే రానివ్వండి బాబా మెసేజెస్ మంచిదేగా. మంచిదే కదండీ. ఏదో ఒక గుడ్ సైన్ యూనివర్స్ ఇవ్వాలి కదా మనకి. సో అందులో ఇలాగా మెసేజెస్ కూడా సమ్ టైమ్స్ అలాగే వస్తాయి. ఓకేనండి. మంచి ఫుడ్డు, మెడిటేషను, సన్‌లైటు, గ్రాటిట్యూడు, హయ్యర్ వైబ్రేషనల్ కనెక్షన్స్ ఉన్న పర్సన్స్‌తో ఉండడం. అంటే నెగెటివ్ గురించి ఎక్కువ ఆలోచించకుండా దేన్నైనా సరే టాకిల్ చేయగలిగే వాళ్ళ లాంటితో మాట్లాడటం, వాళ్ళ ఫ్రెండ్‌షిప్ వాళ్ళతో ఉండడం ఇవన్నీ కూడా అన్నమాట. లెర్నింగ్ న్యూ స్కిల్. ఓకే. లెర్నింగ్ న్యూ స్కిల్స్ ఏమైనా ఉంటే డైలీ ఏంటి ఒక్క నిమిషం మీ మెసేజ్ చదువుతాను ఉండండి. కానీ డైలీ ఫైనాన్షియల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్నో క్లాసెస్‌లో చెప్పానండి. ఏదైనా యువర్ ఇన్నర్ వరల్డ్‌లో చాలా నెగటివిటీ పెట్టుకొని బయట వరల్డ్‌లో అసలు జరగదండి. సో మీరనుకుంటున్నారు నేను క్లియర్ చేస్తున్నానని. అసలు నిజం చెప్పాలంటే మనకొక అమౌంట్ నీడ్ ఉండి కూడా మనం దాని గురించి పాజిటివ్‌గా మాట్లాడడమే పాజిటివ్‌నెస్. మనకొక నీడ్ ఉండి అది ఇప్పుడు అవ్వట్లేదనంటే ఆల్రెడీ డ్రైన్ అయిపోయింది. బ్రెయిన్ మొత్తం నెగెటివ్ ఎనర్జీతో మొత్తం ఫిల్ అయిపోయిందండి. సో ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. సో ప్లీజ్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు మీరు? ఎక్కడ థాట్స్‌లో అనిపిస్తది నేను అన్నీ చేస్తున్నానని. అన్నీ చేయటం వేరు. వైబ్రేషనల్ మ్యాచ్ చేయటం వేరండి. సో అదొక్కసారి చూసుకోండి తల్లి. ఓకే. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మన దగ్గర. చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ప్రతి దాన్ని నేనేం చెప్తానంటే లైఫ్‌లో మీరు సక్సెస్ అయ్యి మీరు అనుకున్న దానికి రీచ్ అయ్యే వరకు ప్రతి టెక్నిక్‌ని వాడండి. ఏ టెక్నిక్ మీకు కనెక్ట్ అయ్యి మీకు హెల్ప్ చేస్తదో వి డోంట్ నో. దయచేసి ప్రతి టెక్నిక్‌ని వాడండి. అలా మీరేమవుతుందంటే ఇది నేను చేస్తున్నాను కాబట్టి హీల్ అవుతుందని ఒక పాజిటివ్‌నెస్ వస్తదన్నమాట. ఓకేనండి. ఇంకొకటి ఏదైనా మంచి ఎనర్జైజ్డ్ హెర్బల్స్‌తో ఉన్న క్యాండిల్ తీసుకోండి. ఇది మీకు డే టు డే లైఫ్‌లో చేయటం కోసమే చెప్తున్నాను. మంచిగా ఒక క్యాండిల్ వెలిగించండి.
క్యాండిల్ ని కాసేపు చూసిన తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని హార్ట్ మీద చేయి పెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ దాని మీద రైట్ హ్యాండ్. ఓకే, చెప్పండి, యూనివర్స్ తో మాట్లాడండి. నేను నా లైఫ్ లో ఉన్నటువంటి ఆల్ ఓకే, రిలీజ్ యువర్ ఆల్ నెగటివిటీస్. నేను రిలీజ్ చేస్తున్నాను. నా పవర్ ని నేను తిరిగి తీసుకుంటున్నాను. నేను చాలా సేఫ్ గా ఉన్నాను. నేను సక్సెస్ఫుల్ గా ఉన్నాను. నాకు తెలియకుండా చాలా ప్యాటర్న్స్ నా లోపల రన్ అవుతున్నాయి. సో వాటన్నిటిని నేను క్లియర్ చేస్తున్నాను అని చెప్పి ఆ ఫ్లేమ్ యొక్క వెలుగు మన కళ్ళ మీద పడుతూనే ఉంటుంది. బట్ క్లోజ్ యువర్ ఐస్ అంటిల్ అండ్ దెన్ 25 to 30 minutes వరకు యూనివర్స్ కి మీకున్నటువంటి నెగిటివిటీని ఇచ్చేసేయండి. యూనివర్స్ దగ్గర నుంచి పాజిటివిటీని కలెక్ట్ చేసుకోండి. కాన్సన్ట్రేట్ ఆన్ బ్రీతింగ్ ఓన్లీ. హార్ట్ మీద చెయ్యి ఉండాలి. బ్రీత్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. విజువలైజేషన్ మైండ్ వచ్చేసి క్లియర్ గా బ్రెయిన్ మీదే ఉండాలి. ఈ మూడు సైమల్టేనియస్ గా జరిగితేనే మీకు ఎనర్జీ హీలింగ్ అనేది ఈజీగా జరుగుతుందండి. ఓకేనా? సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడెప్పుడు చేయాలంటే లైఫ్ లో ఎప్పుడైనా చెయ్యొచ్చు, ఎవ్రీ డే కంపల్సరీ చెయ్యొచ్చు. చాలా రిజల్ట్స్ ఇస్తుందండి. అంత కామ్ గా బ్రీతింగ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, మన హార్ట్ చక్ర మీద కాన్సన్ట్రేషన్ చేసి లవ్ అనేది జనరేట్ చేసినప్పుడు, అట్ ద సేమ్ టైం మనం విజువలైజేషన్ ని చేస్తున్నప్పుడు మూడు కలిపి చాలా బాగా పనిచేస్తాయి. అండ్ దయచేసి నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ థాట్స్ ని వదిలేసేయండి. కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుకున్న థాట్స్ అండ్ ఎవ్రీథింగ్ కొన్ని మంత్స్ లో కొంతమందికి రిలీజ్ అయిపోతాయి. కంటిన్యూస్ డూ యువర్ హోపోనోపోనో. దయచేసి చేస్తూనే ఉండండి. లేదా ఒక దాన్ని లైక్ ఇప్పుడు జర్నలింగ్ రాస్తూ ఉండండి. మీకు నెగిటివ్ అనిపించిన ప్రతిసారి కూడా రాయండి, కాల్ చేయండి, పడేసేయండి, మళ్ళీ రాయండి, కాల్ చేయండి, పడేసేయండి. ఇది ఒక టెక్నిక్ అనమాట లా ఆఫ్ అట్రాక్షన్ లో. ఓకే, హీలింగ్ మెడాలిటీలో ఇది ఒక టెక్నిక్. నెగిటివ్ అనిపించిన ప్రతిదాన్ని రాయటం, పడేయడం, రాయటం, పడేయడం, రాయటం, పడేయటం ఎన్నిసార్లైనా జరగనివ్వండి. మీకే విసుగొచ్చేస్తా ఉంటది అన్నిసార్లు. అప్పుడు మీకే తెలుస్తుంది, ఓహో ఎంత నెగిటివిటీ నాలో ఉందా అని. ఓకేనండి, అది. బ్లాక్ కలర్ క్యాండిల్స్ దొరికితే మాత్రం సంపాదించుకోండి అమ్మా. మీకు నెగిటివిటీని బర్న్ చేసేటప్పుడు ఎవ్రీ సాటర్డే రోజున బ్లాక్ కలర్ క్యాండిల్ వెలిగించి ఆల్ నెగిటివిటీస్ రాసి విజువలైజేషన్ చేసి బర్న్ చేసి పడేసేయండి. వైట్ కలర్ క్యాండిల్ వెలిగించి ఆల్ మీకు కావాల్సినవన్నిటిని కూడా అఫర్మేషన్స్ ని రాసుకొని మంచిగా విజువలైజేషన్ చేసుకొని ఒక లెటర్ లాగా రాసి దాన్ని కూడా బర్న్ చేసి యూనివర్స్ కి ఇవ్వండి. ఈ రెండు చెయ్యండి. ఎవ్రీ సాటర్డే ఫాలో అవ్వండి కొంచెం. ఓకేనా? సో దట్స్ ఆల్ అండి. పర్సనల్ హీలింగ్ క్లాస్ అంటే పర్సనల్ క్లాసెస్ తీసుకుంటానండి నేను. సో మీరు ఒక్కరే ఉంటారు కాబట్టి మీరు ఏదైనా అక్కడ షేర్ చేసుకోవచ్చు. మీకు సూటబుల్ అయ్యేటటువంటి ఏమన్నా ఉంటే అక్కడ మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏం డౌట్స్ ఉన్నాయి అక్కడ మీరు క్లారిటీగా అడగండి, నేను మీకు చెప్తాను. మీరు నేను చెప్పినవి ఫాలో అవ్వండి. దయచేసి ఎవరికైనా పర్సనల్ క్లాస్ లో కాదు, ఇక్కడ బయటైనా సరే చెప్పినవి ఫాలో అవుతూ రండి. ఖచ్చితంగా మీ టైం రాగానే మీకు అంటే లైక్ ఎనర్జీ షిఫ్ట్ అవగానే ఆటోమేటిక్ గా రిజల్ట్స్ కనిపించిపోతాయి. అందులో పెద్ద కొత్త విషయం ఏం లేదు. ఎవరికైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా ఒకటే పని చేస్తుంది. ఒకటే యూనివర్స్ మనకు పని చేయట్లేదని మనకు అనిపిస్తుంది కానీ మనం రాంగ్ వైబ్రేషన్ పంపిస్తున్నాం యూనివర్స్ కి, అంతేనండి. అందుకే అలా ఉంటుంది. నెగిటివిటీ క్లియర్ క్వార్ట్స్ వేసుకుంటే నెగిటివ్ రిమూవ్ ఉంటాయి మేడం. ఏంటిది ఎబ్రివి? అది అర్థం కావట్లేదండి. ఎబిరివి అవుతాయి మేడం, అర్థం కావట్లా. అది మీరు కొంచెం సరిగ్గా రాయరా? ఓకే, సో అలా అందుకని కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే,
ఎనర్జీస్ ఆర్ ఆల్వేస్ మనకి క్రిస్టల్స్ క్లియర్ చేస్తూ ఉంటాయండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. క్రిస్టల్స్ తీసుకునేటప్పుడు దాన్ని కూడా మనం క్లెన్స్ చేయాలి. దాన్ని కూడా మనం పాంపర్ చేయాలి. అది ఒక లైక్ ఒక హ్యూమన్ తో ఉన్నట్టే దాంతో కూడా ప్రేమగా అట్లనే ఉండాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఇవన్నీ ఎర్త్ ఎలిమెంట్స్ నుంచి వస్తాయండి మనకి. సో అందుకోసమని క్రిస్టల్స్ కి కూడా క్లెన్జింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాపర్ క్లెన్జింగ్ చేసి వేసుకుంటూ ఉంటే చాలా వరకు అవే పాపం క్లియర్ చేస్తూ ఉంటారు. అందుకే నాకు క్రిస్టల్స్, ఒకటి సబ్లిమినల్స్ అండి, 2 క్రిస్టల్స్, 3 మెడిటేషన్, అన్నిటికన్నా ఫస్ట్ గ్రాటిట్యూడ్. ఇవి బ్రహ్మాస్త్రాలు మన లైఫ్ లో అనుకున్న దాన్ని సాధించడంలో అన్నమాట. సో ప్లీజ్ అందుకని క్రిస్టల్స్ ఎవరికి కావాలనుకున్నారో, ఎవరు వేసుకుంటున్నారో క్లెన్సింగ్ మాత్రం చాలా బాగా చేసుకోండి. మూన్ మూన్ వచ్చినప్పుడు మనకి ఫుల్ మూన్ టైంలో, లేకపోతే వాటర్ లో చేసే క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో చెప్పినప్పుడు వాటిని కూడా అలాగే చేయండి. ధూప్ స్టిక్ తో చేసినప్పుడు ధూప్ స్టిక్ తో చేయండి. హోపోనోపోనో చేసినప్పుడు, దేవుడి ఆల్టర్ లో పెట్టినప్పుడు, ఇట్లా క్లిన్జింగ్ ప్రాసెసెస్ ఏవైతే నేను పర్సనల్ గా కూడా చెప్తూ ఉంటానో వాటన్నిటిని కూడా ఫాలో అవ్వండి అమ్మా. ఓకేనా? సో ఆ ఇప్పుడు ఒకవేళ మీలో ఎవరైనా, చెప్పాను కదా రూట్ చక్ర మనీ ప్రాబ్లం మెయిన్ అన్నమాట. సో ఉంది అనుకునేటప్పుడు డీపెల్ లెవెల్ ఆఫ్ రూట్ చక్ర హీలింగ్ ఎవరైనా చేసుకోవాలంటే 15 డేస్, 21 డేస్, 30 డేస్ క్లాసెస్ ఉన్నాయి. ఎందులో అయినా మీరు జాయిన్ అవ్వండి. కుదిరితే ఇప్పుడు, లేదంటే మీ ఇష్టం, ఎప్పుడైనా సరే. ఓకేనా? సో డీప్ రూట్ క్లీనింగ్ అయితే మాత్రం చేసుకోండి. హోమ్ క్లీన్జింగ్ కూడా అలాగే చేసుకోవాలి. అండ్ ఆల్ చక్రాస్ క్లీన్స్ చేసుకోండి. ఎవరికైనా ఆర్ట్ టైప్స్ నుంచి బయటికి రావాలి, అసలు నేను ఈ లైఫ్ లో స్టక్ అయిపోయి ఉండిపోయాను, నేను స్టక్ అయిపోయి ఉన్నప్పుడు కొంచెం మీకు యూనివర్స్ కొన్ని ఛాన్సెస్ ఇస్తుంది అనమాట. ఎక్కువ ఇలా ఆలోచించుకు, ఇలా చెయ్యకు, ఇలా చెందకు. మరి డబ్బుల విషయంలో అయితే మరీ దారుణంగా నెగిటివిటీగా ఆలోచించుకుంటూ ఉంటారు చాలా మంది. అక్కడ దయచేసి దాన్నే పాజిటివ్ వర్డ్స్ లోకి మార్చి, నాకు కాకపోతే ఎవరికొస్తాయి డబ్బులు, నాకు ఎలాగైనా డబ్బులు వస్తాయి, నేను ఇది పే చేశాను, ఇది నేను కొనుక్కున్నాను, ఇది ఇక్కడికి వెళ్ళొచ్చాను, ఎవ్రీథింగ్ పాజిటివ్ వర్డ్స్ అయితే ఇవ్వండి. ఓకే? మీకు ఎవరికైనా 21 డేస్ కంటిన్యూస్ గా ఒక ప్యాటర్న్ చేంజ్ చేసుకోవడానికి జాయిన్ అవ్వాలి అంటే, బ్రహ్మ ముహూర్తం క్లాసెస్ కావాలంటే గనక ఆ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. ఆర్ఎల్స్ మళ్ళీ ఇంకేమైనా క్లాసెస్ పెట్టినప్పుడు చెప్తాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఫర్గివ్నెస్ క్లాసెస్ అండ్ క్యాండిల్ హీలింగ్ జరుగుతున్నాయి కాబట్టి నేను అవి లాస్ట్ కి వచ్చేటప్పటికి మళ్ళీ కొత్త క్లాసెస్ అన్ని కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనండి? సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. టేక్ కేర్. బై బై.